నేచర్ మంత్ర బీపీ షుగర్ థైరాయిడ్ రివర్సల్ నేచర్ మంత్రతో సాధ్యం. చందమామ రావే జాబిల్లి రావే ఈవేళ అల్లరి శృతి మించనీవే చందమామ రావే జాబిల్లి రావే అంటే బాలసుబ్రహ్మణ్యం గారు చాలా ఫేమస్లో ఉన్నారు. అప్పుడు చెప్పలేక చెప్తూ ఆయన ఏమన్నారంటే ఇక్కడ చాలా కష్టపడాల్సి వస్తుందమ్మా, మీరు ఆ పని చేస్తే బెస్ట్ అన్నారు. అప్పుడు నేను నమస్కారం చేసి, గురువు గారు మీరు ప్లేట్లో అన్నం తింటూ ఉంటారు, తినేటప్పుడు కింద మెతుకులు పెడితే ఆ మెతుకులు ఏరుకుందామని వచ్చాను సార్. ఏమన్నారు ఇంత మాట ఉన్నప్పుడు? ప్రాణం పోయినా ఇక్కడే ఉండాలి. సినిమా పాట పాడారు, అయినప్పటికీ కూడా అవకాశాలు రాలేదు అంత ఈజీగా. అంత ఈజీగా రావండి అక్కడ. ఎందుకంటే యుఎస్ఆర్ మోహన్ రావు ఆయన కూడా చాలా సినిమాలు చేశారు. ఆయన తీసుకెళ్ళారు సత్యం గారి దగ్గరికి. ఏమండి కుర్రాడు బాగా పాడుతున్నాడు, ఓ పాట ఈయనకి ఇవ్వండి సార్ అంటే, నో 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 నేను బాలసుబ్రహ్మణ్యం తప్ప ఇంకెవ్వరి చేత నేను పాడించాను. ఇలాగే చాలా చాలా సీరియస్గా చెప్పారు. ప్రొడ్యూసర్ ఒక మాట అన్నారు, బాలు కూడా కొత్తవాడే ఒకప్పుడు. ఆ రోజుల్లో ప్రొడ్యూసర్స్ కానీ వాళ్ళు ఎంకరేజ్ చేయకపోతే బాలు గారు వచ్చేవారు. అంటే నోనో నా పాట చెడిపోతుంది, నేను అసలు ఇవ్వను. సో మీరు తెలుగులో మ్యూజిక్ డైరెక్షన్ చేసినటువంటి సినిమా బడికి నంది అవార్డు వచ్చింది. మీ డైరెక్షన్లోనే ఆయన పాట పాడడం, అది కూడా ఒక మొదటి పాట పాడారు, దానికి నంది. మధ్యలో ఎప్పుడైనా గుర్తు చేసుకున్నారా, లేకుంటే అప్పుడు జరిగిన దాన్ని ఎప్పుడైనా తనకి చెప్పే ప్రయత్నం చేశారా? సినిమా ఫీల్డ్ 2 వరస్ట్. అక్కడ ఈటీవీలో మాత్రం ఆయన చేసిన ఆ అత్యద్భుతమైనటువంటి పాడుతో తీగ కానీ అవన్నీ చాలా మంచి ప్రోగ్రామ్స్ చేశారు, చాలా మంది తయారు చేశారు. కానీ అందులో కూడా నన్ను పిలవలేదు. ఎందుకంటే మర్చిపోయారంటారా? గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదని. గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదని, మనమంతా ఆఫ్టరాలని లెక్క. సినిమా ఫీల్డ్ అంటే అండి చాలా గొడవలు అవుతాయి, కోర్టు కేసుల దాకా వెళ్తారు, ఆ తర్వాత వాళ్ళని కోర్టు పీడిస్తున్నారు అనేది పరువుకి నష్టం కలుగుతుంది. పెద్దవాళ్ళు అనేటప్పటికి భయపడతారు. అంటే 100 సినిమాలు చేసే మ్యూజిక్ భయపడతారు. మాలాంటి 1-2 సినిమాలు చేసేవాళ్ళకి వాళ్ళు అసలు పట్టించుకోరు. పబ్లిక్గా చెప్తాను, నాకేం వాళ్ళతో నాకు ఏ భయం లేదు, నిర్భయంగా చెప్తాను ఏదైనా సరే. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్స్ సెలెక్ట్ చాట్ విత్ కవిత. మనతో పాటుగా ఒక విశిష్టమైనటువంటి అతిథి ఉన్నారు. 4.5 దశాబ్దాలుగా తెలుగు సినీ చరిత్రలో ఆయన తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. మహామహులతో కలిసి పనిచేయడమే కాదు, దాదాపు 200కు పైగా సినిమా పాటలు పాడి దర్శకత్వం వహించి రచయితగా కూడా ఉన్నటువంటి వింజమూరి కృష్ణమూర్తి గారు ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు. యాక్చువల్గా ఇప్పటిదాకా ఆయన ఎక్కడా ఎవరికి ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేదు. ఫర్ ద ఫస్ట్ టైం ఐ డ్రీమ్ కోసం మన దగ్గరకు వచ్చారు. కృష్ణమూర్తి గారు నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఫస్ట్ ఇంటర్వ్యూ మాకు ఇస్తున్నందుకు. నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. థ్యాంక్ యూ. ఐ డ్రీమ్స్కి ఇస్తున్నందుకు ఎంతో గర్వపడుతున్నాను. థ్యాంక్ యూ. ఇప్పటిదాకా అసలు ఎవరికి మీరు ఇంటర్వ్యూ ఇవ్వకపోవడం ఏంటి? అసలు 79లో మీ ప్రస్థానం స్టార్ట్ అయింది సినీ ఇండస్ట్రీలో. అసలు మీరు పాడిన పాటలు కావచ్చు, మీరు మహామహులతో వర్క్ చేసి ఇంతకాలం సైలెంట్గా ఉండడం, ఇంటర్వ్యూ ఎందుకు వద్దనుకున్నారు మీరు? అది యాక్చువల్గా మనం వెతుక్కుంటూ వాళ్ళు రావాలి తప్ప మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళడం ఏంటనే ఒక అభిమానంతో మనం మనగా వెళ్ళి మనం పబ్లిసిటీ చేసుకోకూడదు అనే ఒక ఇదంతే తప్ప వేరే ఇవ్వకూడదు అని ఏం లేదమ్మా. ఆ రోజుల్లో మాకు పేపర్ పబ్లిసిటీ తప్ప వేరే ఏం లేదు. అప్పట్లో జగన్ గారు, తర్వాత ఇంకా కొంతమంది ఆంధ్రజ్యోతి వారు అందరూ కూడా అప్పట్లో నా ఇంటర్వ్యూస్ పేపర్లో వచ్చేవి. చాలా సినీ సితారా అని నాకు చాలా మ్యాగజైన్స్లో వచ్చేవి. నేను పాడినప్పుడల్లా వాళ్ళు అన్నీ ఇంటర్వ్యూ తీసుకునేవారు, అన్నీ వేసేవారు. ఆ తర్వాత అప్పట్లో ఈ మీడియా కానీ టీవీ కానీ ఏమీ లేవు, ఓన్లీ ఆల్ ఇండియా రేడియో ఒకటే. ఆల్ ఇండియా రేడియో కూడా అప్పట్లో ఇంటర్వ్యూ తీసుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ నేను ఇంకా దేనికి ఇంటర్వ్యూస్కి వెళ్ళలేదమ్మా. ఇవన్నీ మనం మాట్లాడుకుంటుంది 1980sలో, అంతే. 90s నుంచి కూడా మీరు అసలు టచ్లో లేదమ్మా. ఆ తర్వాత ఎందుకో అది అంత ఇంట్రెస్టింగ్ నాకు కలగలేదు, ఎవరో అడగలేదు. సరేలే మనం
పబ్లిసిటీ లేకపోయినా ఏం పర్వాలేదు, మనకేముంది పర్వాలేదని నేను అలాగా దాని హ్మ్. గురించి అంతగా పట్టించుకోలేదమ్మా. తర్వాత మా ఫ్రెండ్ గంగారాం అని, అతను ఎవరో కూడా నాకు తెలీదు యాక్చువల్‌గా. హ్మ్. నా నంబర్ ఎక్కడో సంపాదించి, "మీరు మింజమూరి కృష్ణమూర్తి గారేనా?" అని అడిగారు ఒకరోజు. ఈ మధ్యే ఒక 2 నెలలు అయ్యుంటుందేమో. అవునండి అన్నాను. "మీరెవరండి" అంటే, "నా పేరు గంగారాం అండి. నేనేదో ఒక విలేజ్‌లో నిర్మల్‌లో ఉంటాను. హ్మ్. అక్కడ ఏదో చిన్న ఫోక్ సాంగ్స్ ఇవి పాడుకుంటూ ఉంటానండి. చిన్న హ్మ్. సింగర్‌ని. కానీ చిన్నప్పటి నుంచి మీ పాటలన్నీ నేను విన్నానండి" అని ఆయన మొత్తం లిస్ట్ చెప్పుకొచ్చారు. నాకు ఓహ్! ఆశ్చర్యం వేసింది. హ్మ్. ఇంత అబ్జర్వేషన్ ఈయనకెలా వచ్చిందని. నా ఫస్ట్ బిగినింగ్ సినిమా నుంచి చెప్పుకొచ్చాడాయన. చెప్పుకొచ్చి, "మీరెందుకు సార్ అసలు ఇంటర్వ్యూ ఇవ్వలేదు ఎవరికీ? మీలాంటి వారు కనుమరుగవ్వకూడదు. జనాలకి తెలియాలి. అందుకోసం నేను నా తాపత్రయం ఏంటంటే, నాకు ఫ్రెండ్స్ ఐ మీడియా వాళ్ళున్నారు. వాళ్ళతో చెప్తాను ఫస్ట్. హ్మ్. మీరక్కడ ఇవ్వండి ఇంటర్వ్యూ" అని చెప్పంటే, "ఎందుకయ్యా బాబు నాకు అలవాటు లేని పనంటే", "అలా కాదు మీరు ఎలాగో హైదరాబాద్ వస్తున్నారు కాబట్టి, నేను వాళ్ళతో మాట్లాడి డేట్ ఫిక్స్ చేస్తాను సార్" అని పాపం ఆయన వెనకాల పడి ఇది మా ఐ ఏర్పాటు డ్రీమ్ చేశారు. విఘ్నేష్‌తో మాట్లాడి అవును. మీకు కనెక్ట్ చేయించారు. అవునమ్మా. హ్మ్. ఆయనకి థాంక్స్ చెప్పాలి ముందు. నిజంగానే. అంటే ఎంతమంది అలా గుర్తుపెట్టుకుంటారో చూడండి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటోంది 1979లో అవునమ్మా. మీరు ఫస్ట్ పాడినటువంటి పాట. అంటే అవును. 46, 47 ఏళ్లవుతోంది. అవునమ్మా. ఇప్పటికి కూడా గుర్తుపెట్టుకోవడం. అది కూడా నంబర్ పట్టుకొని మరీ మిమ్మల్ని అవునమ్మా. కనుక్కొని మాట్లాడడం అనేది చాలా తక్కువ చాలా మంది చాలా ఉంటారలా. చాలానమ్మా. అసలు అలాంటి మనుషులు లేరు. హ్మ్. అసలు ఒక మనిషి గురించి ఒక మనిషి పట్టించుకోని రోజులివి. అవును. పక్కన వాడి గురించే మనం పట్టించుకోము. అవును. అలాంటిది ఇతను ఇంతలాగా నా గురించి ఎంక్వైరీ చేసి, హ్మ్. అన్నీ చేసి, నాకాయన కటింగ్స్ పంపించాడు. నా పాటల కటింగ్స్. ఓహ్! పంపించి, "నేనెప్పుడు వింటూ ఉంటాను సార్. మీ గురించి ఎలా అయినా పట్టుకోవాలి మిమ్మల్ని అని ఒక తాపత్రయంతోటి నాకు చాలా మీ వాయిస్ నాకు చాలా ఇష్టం సార్" అన్నాడు. హ్మ్. అంటే అంత గొప్పవాడిని కాదయ్యా నేను. అంటే అలా కాదు సార్. మీరు ఆయనతో మాట్లాడతాను. ఐ డ్రీమ్ ప్రొపరేటర్ గారితో. ఆయన తప్పకుండా చేస్తారు మీకు. మీరు వెళ్ళండి అన్నాడు. హ్మ్. అదమ్మా. హ్మ్. సో, మొదటగా మీరు పాడినటువంటి పాట ఆయన అంతలా కట్టిపడేసింది కదా! ఆ పాటేంటసలు? అది 'ఓ ఇంటి భాగవతమ్మా' హ్మ్. ఫస్ట్ నా ప్రస్థానం. అది 'జీకే వెంకటేష్' గారు మ్యూజిక్ చేశారు. ఆ పాటొచ్చి చాలా పాపులర్ అయిందండి ఆ పాట. అది ఒకసారి మీకు ఆ పల్లవి ప్లీజ్. ప్లీజ్. వినిపిస్తాను. హ్మ్. చందమామ రావే జాబిల్లి రావే ఈవేళ అల్లరి శృతి మించనీవే చందమామ రావే జాబిల్లి రావే పాల ముద్దులొద్దంటాను వేడి ముద్దులిమ్మంటాను పాల ముద్దులిద్దంటాను వేడి ముద్దులిమ్మంటాను నీ పైట చాటుగానే హాయి పంచుకుంటాను నీ పైట చాటుగానే హాయి పంచుకుంటాను జాజి తీగలాగా నువ్వు విరగబూసిరాగా నన్నిలా ఇలా చిలిపి సిగ్గు తెరలు తీయని చందమామ రావే జాబిల్లి రావే ఈవేళ అల్లరి శృతి మించనీవే చందమామ రావే జాబిల్లి రావే. హ్మ్. సో, మీరు మ్యూజిక్ నేర్చుకొనొచ్చారు. చాలా కష్టపడ్డారు సినిమా ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వడానికి. ఒక ఫస్ట్ పాట వచ్చింది. అది కూడా కంప్లీట్‌గా ఇప్పటి భాషలో చెప్పాలంటే మోస్ట్ రొమాంటిక్ సాంగ్ అనేదుంది. అంటే అవును. డ్యూయెట్ ఇవన్నీ మాట్లాడుకున్నప్పుడు. అవును. ఫస్ట్ ఆ పాట చేస్తున్నప్పుడు ఏమనిపించింది మీకు? ఫస్ట్ అసలు అవకాశం రావడమే చాలా కష్టం అండి. హ్మ్. నేను వెళ్ళినప్పుడు ఎవరు కూడా అందరూ రిజెక్ట్ చేసిన వాళ్ళే. అంటే బాలసుబ్రహ్మణ్యం గారు చాలా ఫేమస్‌లో ఉన్నారప్పుడు. హ్మ్. ఘంటసాల గారి తర్వాత ఆయన నంబర్ 1 పొజిషన్. ఆయన వేవ్ జరుగుతోంది. ఎలాంటి వేవ్ అంటే అది మామూలు వేవ్ కాదు. రోజుకి ఒక 10, 15 పాటలు పాడే వేవ్ అయింది. అన్ని అన్ని భాషల్లోనూ. భాషల్లోనూ. సో, అటువంటి వైట్ ఎలిఫెంట్ ఆయన. హ్మ్. అటువంటి వైట్ ఎలిఫెంట్ దగ్గరికి మేము ఒక చిన్న సైజు ఒక జంతువులాగా వెళ్ళాల్సొచ్చింది. హ్మ్. అంటే ఆయన్ని అంత ఉన్నత స్థానంలో ఉన్న మనిషిని ఎవరు కాదనలేరు, ఎవరు వద్దనరు. ఎందుకంటే ప్రతి డిస్ట్రిబ్యూటర్ కానీ, ప్రొడ్యూసర్ కానీ, మ్యూజిక్ డైరెక్టర్ కానీ ఆయనే కావాలని. ఎందుకంటే అంత పాపులర్ అయ్యారాయన.
అలాగ జనాలను మెప్పించారు. మిమిక్రీ ఏ ఆర్టిస్ట్‌కి తగ్గట్టు పాడే గొప్ప వ్యక్తి ఆయన. వాయిస్ మాడ్యులేషన్ ఉంది అక్కడ. మోడ్యులేషన్ గాని అన్నీ అసలు ఇంకా ఆయన చెప్పాలంటే నభూతో నా భవిష్యతి, ఆయన దైవాంశ సంభూతుడనే చెప్పాలి. ఘంటసాల మాస్టర్ అంటే ఆయన వాయిస్ పెక్యులర్‌గా ఒక రామారావు గారికి, నాగేశ్వరరావు గారికి ఆయన వాయిస్‌లు మార్చి పాడడం అనేది మాస్టర్‌కి చేత కాదు. ఆయన ఉన్నదాన్ని పాడితే చక్కగా ఇంజినీర్స్ వచ్చి దానికి తగ్గట్టు మైక్స్ అడ్జస్ట్‌మెంట్ చేసి వాళ్ళ వాయిస్‌కి తగ్గట్టుగా చేసేవారు ఆ రోజుల్లో. ఈయన అలా కాదు. హ్మ్. ఏ ఆర్టిస్ట్ అంటే ఆర్టిస్ట్, కామెడీ అంటే కామెడీ, ఇదంటే ఇది అలాగా జరుగుతూ ఉన్న రోజులు. అటువంటి టైంలో నేను వెళ్ళి ట్రై చేస్తే ఫస్ట్ నా అదృష్టం అంటే మాటకు అర్థం వచ్చి మీకు నేను జరిగిన సంగతి అవును. చెప్తాను. అవును. బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గరికి నన్ను ఒక కృష్ణారావు గారని ఆయన తీసుకెళ్ళారు. తీసుకెళ్ళి ఇలాగ మా బావమరిది కొంచెం వాయిస్ టెస్ట్ చేసి పెట్టు, నేను పాడడానికి వచ్చాడంటే, ఏంట్రా బాబు నాకే పరీక్ష పెడుతున్నావు నువ్వు అన్నారు ఆయన. అని అది కాదు, ఒకసారి నువ్వు పెద్దవాడివి కదా, ఒకసారి వాయిస్ టెస్ట్ చేసి పనికొస్తుందా లేదా అని ఒకసారి కనుక్కుంటే అతనికి పాపం సహాయం చేసిన వాడు అవుతావు అంటే, ఓ తప్పకుండాను నేను తీసుకెళ్ళి వాయిస్ టెస్ట్ చేయిస్తానని ఆయన కారులో ఎక్కించుకుని విజయ స్టూడియోకి తీసుకెళ్ళారు. అక్కడ సత్యం గారు మ్యూజిక్ డైరెక్టర్ గారు, కేవి మహాదేవన్ గారు మ్యూజిక్, 2 స్టూడియోలో ఒక్కొక్కడిదే జరుగుతున్నాయి. వాళ్ళకి నన్ను పరిచయం చేసి, సార్ ఇది వాయిస్ టెస్ట్ చేయండి, మీకు రికార్డింగ్ అయిపోయాక నాకు వేరే రికార్డింగ్ ఉంది, నేను వెళ్ళేసి వస్తాను అని చెప్పి నన్ను డ్రాప్ చేసి ఆయన వెళ్ళిపోయారు. హ్మ్. తర్వాత మళ్ళీ నేను కలుస్తాను బాబు అని వెళ్ళిపోయారు ఆయన. అటువంటి గొప్ప వ్యక్తి. అసలు నన్ను తీసుకెళ్లాల్సిన అవసరం లేదు, నేను ఎవరినో కూడా తెలియదు ఆయనకి. కానీ అంత మంచి మనసుతో తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర పరిచయం చేశారు. వాళ్ళు నా పాట విన్నారు. ఘంటసాల గారి పాటలు తప్ప మాకు పాడడం ఏమీ చేత కావు ఆ రోజుల్లో. ఏదో సంగీతంలో ఏదైనా పాడమంటే అప్పుడు ఒక అన్నమాచార్య కీర్తన అది పాడి చూపించాను ఆయన. హ్మ్. సో బాగా పాడుతున్నావు నాన్న, కానీ ఏంటంటే ఇప్పుడు బాలు గారి వేవ్ జరుగుతోంది, ఇప్పుడే కొత్తగా రామకృష్ణ గారి ఎంట్రీ, అది ఘంటసాల గారు లాగా అతను ఫిలప్ చేస్తున్నారు. హ్మ్. సో ఈ టైంలో మళ్ళీ నీది అదే వాయిస్ అంటే అది కొంచెం మాకు ఇబ్బంది అవుతుంది, ప్రొడ్యూసర్స్ వాళ్ళు ఒప్పుకోరు, డైరెక్టర్స్ ఒప్పుకోరు అన్నారు. సరే అనుకుని బాలు గారు వచ్చాక అదే మాట వాళ్ళు చెప్పారు. ఆయన ఏమన్నారంటే, మీరు మ్యూజిక్ పాస్ అయ్యారు, తర్వాత మీరు టీచర్ ట్రైనింగ్ కూడా అయ్యానంటున్నారు, మీ ఊరిలో చక్కగా ఉద్యోగం చేసుకోవచ్చు కదా, ఏదో మ్యూజిక్ ఇక్కడ టీచర్ గా సెటిల్ ఇక్కడ అయిపోండి. చాలా ప్రాబ్లం అండి, హ్మ్. కష్టపడాలి మీరు అని పాపం ఆయన మంచి సలహా చెప్పారు. అంటే ఉన్న పరిస్థితికి ఆయన వద్దు అని కాకుండా, అంటే ఇంకా నన్ను తప్ప ఇంకెవరు ఇవ్వరని ఆయనకి తెలుసు. కానీ ఆయన చెప్పలేక చెప్తూ ఆయన ఏమన్నారంటే, ఇక్కడ చాలా కష్టపడాల్సి వస్తుందమ్మా, మీరు ఆ పని చేస్తే బెస్ట్ అన్నారు. అప్పుడు నేను నమస్కారం చేసి, హ్మ్. గురువు గారు మీరు మాకన్నా పెద్దవారు, మీరు మహోన్నత స్థితిలో ఉన్నారు, మీరు ఒక ప్లేట్లో అన్నం తింటూ ఉంటారు, తినేటప్పుడు కింద మెతుకులు పెడితే ఆ మెతుకులు ఏరుకుందామని వచ్చాను సార్ అన్న. ఆ. ఏమన్నారు ఇంత మాట ఉన్నప్పుడు? ఆయన అన్నారు, నేను మెతుకు కింద పడకుండా తింటానన్నారు. ఆ మాట ఇప్పటికీ నేను మర్చిపోలేను. అంటే అన్నాను, సరే సార్ మాకు ఏం వద్దండి, మీరు తినే దాంట్లో కూడా మాకేం ఇవ్వద్దు, వాటా వద్దు. వద్దు, మేము ఏదో ప్రయత్నం చేసుకుని నేను ఏదైనా చేస్తే మీరు నన్ను ఆశీర్వదించండి చాలు, నేను మీకేం అర్థం కాదు కదా, నేను చిన్నవాడిని అని చెప్పి నమస్కారం పెట్టి, నేను మాత్రం ఈ ఊరు వదిలి వెళ్ళదలుచుకోలేదు సార్, ఇక్కడే ఉండి ప్రయత్నం చేసుకుంటానండి, హ్మ్. ఇంకా పరమేశ్వరుడు దయ అని చెప్పి ఆయనతో ఆ మాట మాత్రం అనుకుని నేను ఇంటికి వెళ్ళిపోయాను. వెళ్ళిన తర్వాత చాలా కష్టపడాల్సి వచ్చింది. ఒక 5-6 నెలలు అందరి చుట్టూ తిరిగాను, మ్యూజిక్ డైరెక్టర్ల చుట్టూ తిరిగాను, డైరెక్టర్ల చుట్టూ తిరిగాను, ప్రొడ్యూసర్ల చుట్టూ తిరిగాను. ఎవరు అడిగినా ఇదే మాట, బాలసుబ్రహ్మణ్యనయ్య అని చెప్పి. రామకృష్ణ కూడా పాపం ఎవరు అడ్డం పడలేదు, బాలసుబ్రహ్మణ్యం గారే ఇప్పుడు వేవు, ఆయన పాడాల్సిందే మాకు అని. సరే ఎలాగ మనం వచ్చాం, వెనక్కి తిరిగి వెళ్ళకూడదని ఒక తాపత్రయం, ఇక్కడ ప్రాణం పోయినా ఇక్కడే ఉండాలని ఒక డిసైడ్మెంట్కి వచ్చాను. ఒక దృఢ సంకల్పం. వచ్చాను, కానీ వెనకాల చుట్టాలు కానీ పక్కాలు ఎవరు లేరు నాకు, నేను ఒక్కడనే వెళ్ళి అలా చూస్తుంటే మా కాకినాడ ఆయన ఒక ఆయన కేఎస్ ప్రకాశ్రావు గారి స్టూడియోలో హ్మ్. ఆయన మేనేజర్గా ఉన్నారు, రాఘవేంద్రరావు గారి తండ్రి గారు. హ్మ్. తండ్రి గారు. సో ఏ ప్రివ్యూ వేసినా ఆ స్టూడియోకి రావాలి, సుదర్శన్ ప్రివ్యూ థియేటర్. సో అక్కడికి ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, యాక్టర్స్ అందరూ వచ్చేవారు. వాళ్ళకి మా బావమరిదని పరిచయం చేసి ఆయన హ్మ్. అంత మంచి మనసుతో, నువ్వు తప్పకుండా పైకి వస్తారా అన్నాడు ఆయన. ఒక్కడే నన్ను ఎంకరేజ్ చేసింది.
అలాగేండి అని చెప్పి, నువ్వు రోజు నా దగ్గరికి రా, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ నేను పరిచయం చేస్తాను, ఆ తర్వాత నీ అదృష్టం అన్నారు. అలా పరిచయం చేయగా చేయగా ఒకరోజు జీకే వెంకటేష్ గారు వచ్చారు. వస్తే ఆయనకి, మా బావమరిదండి కొంచెం ఏమైనా వాయిస్ బాగుంటే ఇవ్వండి, ఇలా తెలియదు, ఒక పాట పాడి వినిపించరా అన్నారు. అని పాట పాడి మామూలుగా వినిపించాను. ఏం పాడారు ఇప్పుడు? ఘంటసాల మాస్టర్ పాట ఒకటి పాడాను. రాగమయీ రావే అనురాగమయీ రావే రాగమయీ రావే అనురాగమయీ రావే రాగమయీ రావే అని ఈ పాట పాడాను. పాడితే బాగానే పాడుతున్నారా, సంగతులు బాగున్నాయి, అయితే నువ్వు మ్యూజిక్ కూడా నేర్చుకున్నావు కాబట్టి నేను సినిమా చేస్తున్నాను ఇప్పుడు ప్రస్తుతం, అది నవతా కృష్ణరాజు గారిది, ఆయన్ని కూడా ఒకసారి కలిసి ప్రొడ్యూసర్ గారు ఓకే అంటే నేను తప్పకుండా ఇస్తాను నీకు. దేవదాస్ కనకాల గారు, సుమ మామగారు డైరెక్టర్, అప్పుడు సుమ అనేది ఇంకా ఎవరికి తెలియదు, ఆయన కనకాల దేవదాస్ గారు అని ఉంటారు డైరెక్టరు, ఆయన కూడా ఒకసారి కలమ్మా అన్నారు. తప్పకుండా పెడతానండి అని వెళ్ళి కలిశాను. కలిస్తే వాళ్ళిద్దరు కూడా ఒకే మాట అన్నారమ్మా, జీకే వెంకటేష్ గారు ఓకే అంటే మాదేం లేదయ్యా, వాడిది కానీ తప్పకుండా అన్నారు. అప్పుడు నాకు ఏనుగంత బలం వచ్చింది. వచ్చి ఇంకా నా యాంగ్జైటీ ఎంతంటే కొన్ని లక్షలు సంపాదించినంత ఫీలింగు అప్పుడు. ఎందుకంటే డబ్బు మనం సంపాదిస్తాం లేదో అంత బలం, చేతిలో లక్షలు ఉంటే ఎంత బలం ఉంటుంది మనిషికి, అలాగ నాకు ఒక శక్తి వచ్చింది. ఒక పాట వచ్చింది అంటే ఇది ఒక గోల్, ఇది మనం మంచి నిలబెడుతుందని ఒక నమ్మకం, అంత గొప్ప నమ్మకం వచ్చింది. అలాగే ఆ పాట ఆయన ట్యూన్ చేసి వినిపించి, ఇది పాడరా నువ్వు శైలజ, తన నందమూరి రాజా అని ఉన్నారు, అందులో 3 ఆర్టిస్టులు యాక్ట్ చేస్తారు, చంద్రమోహన్కి నేను పాడాను. సో మిగతా వాళ్ళకి వాళ్ళు చేత పాడించారు. ఆ పాట చందమామ రావే జాబిలి రావే, ఆ పాట మీకు పాడి వినిపిస్తాను. చందమామ రావే జాబిల్లి రావే ఈవేళ అల్లరి శృతి మిల్చనీవే చందమామ రావే జాబిల్లి రావే పాల ముద్దులొద్దంటాను వేడి ముద్దులిమ్మంటాను పాల ముద్దులొద్దంటాను వేడి ముద్దులిమ్మంటాను నీ పైట చాటుగానే హాయి పంచుకుంటాను నీ పైట చాటుగానే హాయి పంచుకుంటాను జాజి తీగలాగా నువ్వు విరగబూసిరాగా నన్నిలా ఇలా చిలిపి సిగ్గు తెరలు తీయని చందమామ రావే జాబిల్లి రావే ఈవేళ అల్లరి శృతి మిల్చనీవే చందమామ రావే జాబిల్లి రావే. ఈ ఒక్క పాటతో ఇంకా మొత్తం ఈ పాట మారిపోయింది. పాడిన తర్వాత చాలా బాగా పాడే అబ్బాయిని సింగిల్ టేక్ ఓకే అయింది. అప్పుడు జెమినీలో చేసామండి రికార్డింగు. జెమినీ కోటేశ్వరరావు గారు సౌండ్ ఇంజనీర్, బాగా పాడేవారు అబ్బాయి, ఏ ఊరు అది ఇది అని అడిగారు, పలానా పలానా అని చెప్పాను. సరే అప్పుడప్పుడు వచ్చి కనిపిస్తూ ఉండు, ఏమైనా ఉంటే నేను చెప్తాను. ఆ రోజుల్లో సౌండ్ ఇంజనీర్స్కి చాలా గ్రిప్ ఉండేదండి, అందరి మీద కమాండింగ్ ఉండేది. మ్యూజిక్ డైరెక్టరు, ప్రొడ్యూసరు, డైరెక్టర్కి సౌండ్ ఇంజనీర్ చెప్తే మాట వినేవారు, అంత ఆ రోజుల్లో రెస్పెక్ట్ అండి. ఆయన జెమినీ స్టూడియోకి అసలు ఒక వెన్నుపూస. ఎన్ని సినిమాలకు ఆయన మ్యూజిక్ చేశారు, ఎన్ని సినిమాలకు ఆయన ఇంజనీర్గా చేశారో చెప్పలేను, అంత మంచి మనిషి. సరే ఇది అయిపోతుంటే ఈ ప్రస్థానం అయిన తర్వాత నెక్స్ట్ నా ప్రయత్నాలు, నేను ఒక్కొక్క ప్రొడ్యూసర్స్ దగ్గరికి అందరి దగ్గరికి వెళ్ళడం, ప్రయత్నాలు చేసుకోవడం జరుగుతోంది. ఒక సినిమా పాట పాడారు, అయినప్పటికీ కూడా అవకాశాలు రాలేదు అంత ఈజీగా రావండి అక్కడ. ఎందుకంటే ఈ పాట పాడిన వెంటనే చాలా వెళ్ళిపోతుంది ఛానల్స్కి, అన్ని మొత్తం అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ తెలిసిపోతుంది. తెలిసిన తర్వాత ఎలా పాడారు, ఎవరెవరు పాడారు అని అంతా న్యూస్ వెళ్ళిపోతుంది. వెళ్ళిన తర్వాత బాగా పాడారు అని చెప్పి దాని తర్వాత నెక్స్ట్ మళ్ళీ కామ్ అయిపోయింది, ఎందుకో నాకు అర్థం కాలేదు.
సరే మన ప్రయత్నం మనం వదలకూడదు అని చెప్పి అలా ప్రయత్నం చేస్తూ చేస్తూ నన్ను పరిచయం చేసినటువంటి ఈయన ఉన్నారు కృష్ణారావు గారని. ఆయన ఫ్రెండ్ ఒక ఆయన యుఎస్ఆర్ మోహన్ రావు. ఆయన కూడా చాలా సినిమాలు చేశారు. 'నేను మావిడ', 'ఏమండో శ్రీమతి గారు', 'ఇల్లంతా సందడి' ఇలా చాలా సినిమాలు చేశారు. ఆయన దగ్గరికి తీసుకెళ్లారు. తీసుకెళ్తే ఇలా మా వాడు పాడుతున్నాడని మొన్న ఒక సినిమాలో పాడాడు. అది మీరు వినండి సార్ అని వినిపించాం. ఈ పాట అప్పట్లో క్యాసెట్, టేప్ రికార్డు తప్ప వేరే ఆధారం లేదు. అది వేసి వినిపించగానే బాగా పాడాడండి. మనం ఇప్పుడు సినిమా ఒకటి 'నేను మావిడ' అనే సినిమా చేస్తున్నాను. తప్పకుండా నేను చెప్తాను. సత్యం గారి మ్యూజిక్ దానికి. ఆయన దగ్గరికి తీసుకెళ్దాం అని చెప్పి ఆయన తీసుకెళ్లారు సత్యం గారి దగ్గరికి. ఏమండి కుర్రాడు బాగా పాడుతున్నాడు. ఓ పాట ఈయనకి ఇవ్వండి సార్ అంటే, నో 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 నేను బాలసుబ్రహ్మణ్యం తప్ప ఇంకెవ్వరి చేత నేను పాడించను. ఇలాగే చాలా చాలా సీరియస్‌గా చెప్పారు అది. ఆయన మాట వింటేనే నాకు భయం వేసింది. అంత కోపంగా చెప్తే గురువుగారు నమస్కారం పెట్టి, సార్ ఏదో చిన్నవాడిని సార్ ఒక పాట ఇవ్వండి సార్ అని అడిగితే, నో నో ఈ పాట చాలా బాగా వచ్చింది. సుశీల గారితోటి బాలుయే పాడాలి అని చెప్పి అన్నారు. ప్రొడ్యూసర్ ఒక మాట అన్నారు, సత్యం గారు కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వకపోతే బాలు కూడా కొత్తవాడే ఒకప్పుడు. అవును. ఘంటసాల గారు ఉన్నప్పుడు బాలు ఇవ్వద్దు అంటే కనుక ఘంటసాల గారు అతను వచ్చేవాడా? అలాగా ఆ రోజుల్లో ప్రొడ్యూసర్స్ కానీ వాళ్ళు ఎంకరేజ్ చేయకపోతే బాలు గారు వచ్చేవారా? ఈ కుర్రాళ్ళలో టాలెంట్ ఉంది కదా, నేను పాటిస్తానంటున్నాను. నేను ప్రొడ్యూసర్ డబ్బు ఇచ్చేవాడిని నేను. మీరు ఎంకరేజ్ చేయండి చాలు అంటే, నోనో నా పాట చెడిపోతుంది నేను అసలు ఇవ్వనన్నాను. సరే ఇది పద్ధతిగా లేదు. ఆయన నేను తర్వాత మాట్లాడతాను బాబు, రేపు ఎల్లుండో కదా రికార్డింగు, నువ్వు ఇంటికి వెళ్ళిపో అన్నారు. నన్ను వెళ్ళిపోయాను. తర్వాత రికార్డింగ్ రోజు వచ్చింది. ఆ రోజు మళ్ళీ జెమినీ స్టూడియోలోనే పడింది నా అదృష్టానికి. ఆ కోటేశ్వర గారు, నువ్వా ఒరే బాగా పాడాలి, పాట భలే వచ్చిందిరా, కంపోజింగ్ బాగా చేశారు సత్యం గారు అన్నారు. మీ ఆశీర్వాదం సార్ అన్నాను. అలా నేను వెళ్ళాను. నన్ను చూడగానే ఆయన నో రికార్డింగ్ క్యాన్సిల్ క్లోజ్ అన్నాడు. ఆయన రికార్డింగ్ వద్దన్నారు. సుశీల గారు వచ్చి కూర్చున్నారు అక్కడ. వద్దన్నారు. వద్దనేసి ఆయన వెళ్ళిపోయారు కోపంగా. నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను వెళ్ళిపోయాను. ఇంకెవరు చేస్తారు దీనికి ఏంటి పద్ధతి అని. అప్పుడు కోటేశ్వర గారు, నువ్వేం కంగారు పడకురా, నువ్వేం కంగారు పడకు, వాసురావు అని అతను గిటారిస్ట్ ఉన్నాడు, ఎస్ రాజేశ్వరరావు గారు అబ్బాయి, సత్యం గారి దగ్గర గిటారిస్ట్ అయిన. అదే వాసు, సుశీల గారు ఉన్నారు, సుశీలమ్మ ఏం చేద్దాం అన్నారు. అంటే నేనేం చేస్తానండి, ఆయన వెళ్ళిపోయారు అంటే ఆవిడ, మీరు నాకు నేను చెప్పినట్టు చేస్తారా అన్నారు ఆయన. కోటేశ్వరరావు, చేస్తాను చెప్పండి. మీరు కుర్రాడికి పాట నేర్పాలి, మీరు నేర్చుకున్నారు కదా ఆ పాట ఈయనకి నేర్పండి. నేర్పిస్తే ఎలా పాడతాడో చూద్దాం, మీకు నచ్చితేనే పాడిస్తాను లేకపోతే పాడించను అని అంటే, సుశీల గారు దానికే ఉందండి తప్పకుండాను, నాకు రామకృష్ణ ఎంతో ఈయన అంతే అని పాపం ఆవిడ చాలా మంచి మనసుతోటి సరస్వతీదేవిలా నేర్పించారు పాట. అదే స్టూడియోలో అక్కడ రికార్డింగ్ దగ్గరే దగ్గరే నేర్చుకున్నారు మీరు. ఇవన్నీ అక్కడే జస్ట్ ఆవిడ రూమ్లో కూర్చున్నారు. కూర్చుంటే నేను వెళ్ళాను, లిరిక్స్ ఆవిడ ఇచ్చి రాసుకోనా అన్న అని చెప్పి ఆవిడ పాట పాడించి, మరి సత్యం గారితో నాకు గొడవ అయిపోతుంది అయినా సరే మరి కోటేశ్వరరావు గారు చెప్పారు కాబట్టి నేను ప్రొడ్యూసర్ చూసుకుంటాను, కదా. మీరేం పర్వాలేదమ్మా నేను చూసుకుంటానన్నారు అని. వాసురావు అతను ఉన్నాడు, ఆయనకి మీ అసిస్టెంట్గాను ఉండేవారు, గిటారిస్ట్గా ఉండేవారు. సో వాసురావు ఏమన్నారంటే, పాడిద్దాం సార్ దానికే ఉంది, నేను గురుగారితో మాట్లాడతాను అన్నాడు అతను కూడా. సరే 2 రకాలుగా మనకి హెల్ప్ఫుల్ అయిందని వాసురావు గారును సుశీలమ్మ గారు కూర్చుని అతను గిటార్ వాయించారు, సుశీల గారు పాట నేర్పించారు. నేర్పిస్తే బాగానే పాడుతున్నారండి అన్నారు. ఒకసారి టేక్ చేసి చూద్దాం, బాగా వాయిస్ ఎలా ఉంటుందో చూద్దాం అన్నారు ఆవిడ. సరే ఇద్దరిది జెమిని కోటేశ్వరరావు గారు ఆయన మహానుభావులండి. ఎందుకంటే ఆయన మైక్ అడ్జస్ట్మెంట్ చేయడంలో కానీ, కొత్త వాళ్ళకి ధైర్యం చెప్పడంలో కానీ చాలా గొప్ప దిట్ట ఆయన. ఒరేయ్ ఈ పాట నీకు నీ చరిత్ర మార్చాలిరా, ఇది సూపర్ హిట్ అవ్వాలి అన్నారు. మీ ఆశీర్వాదం సార్ అన్నాను. మైక్ దగ్గరికి పంపించారు. ఇద్దరం కలిసి సుశీల గారు ఫస్ట్ స్టార్ట్ చేస్తారు, తర్వాత నేను స్టార్ట్ చేస్తాను. ఆ పాట మీకు వినిపిస్తాను. ప్లీజ్ ప్లీజ్. సన్నజాజుల సాయంత్రం వెన్నెలొచ్చిన ఏకాంతం, వయసే తెలిసిన ఇద్దరం వలపే కలిపిన ముద్దులం, వయసే తెలిసిన ఇద్దరం వలపే కలిపిన ముద్దులం, జోలాలి ఇది మీ ఇంటి లాలి లాలి,
జోలాలి ఇది మీ ఇంటి లాలి లాలి. అది సుశీలమ్మ గారిది. ఉమ్, తర్వాత నాది. సన్నాజాజుల సాయంత్రం వెన్నెలొచ్చిన ఏకాంతం వయసే తెలిసిన ఇద్దరం వలపే కలిసిన ముద్దులం జోలాలి ఇది కవ్వించే ప్రియురాలి లాలి జోలాలి ఇది కవ్వించే ప్రియురాలి లాలి. అది పల్లవమ్మ. ఉమ్. శరణం. పెదవి తేనెలా ఉగ్గు పట్టవా నీలి చూపులా లాలిపోయవా చీర కొంగుతో చిచ్చి కొట్టవా లాలి ఇది కవ్వించే ప్రియురాలి లాలి జోలాలి ఇది కవ్వించే ప్రియురాలి లాలి. వెన్నెలొచ్చిన ఏకాంతం కను సన్నాజాజుల సాయంత్రం మనసే కలిపిన ఇద్దరం వయసే తెలిసిన ముద్దులం జోలాలి ఇది కవ్వించే ప్రియురాలి లాలి జోలాలి ఇది కవ్వించే ప్రియురాలి లాలి. ఉమ్. ఈ పాట మీరు పాడిన తర్వాత అది రికార్డ్ అయిపోయింది. వేటూరు గారు రాశారు ఇది. ఉమ్, ఇది రికార్డ్ అయిపోయింది. రికార్డ్ అయిన తర్వాత ఆయనకి ఎలాగో ఆయన సర్ది చెప్పారు. సత్యం గారికి సత్యం సర్ది గారికి చెప్పారు. సర్ది చెప్పారు. అది బాలసుబ్రహ్మణ్యం గారు కూడా అందరూ చేరుకుంటుంది కదా. అందరూ విన్నారు. విని ఈ పాట ఎలాగంటే ఆల్ ఇండియా రేడియోలో దగ్గర దగ్గర నాకు తెలిసి ప్రతిరోజు వచ్చేది. ఉమ్, సూపర్ పాపులర్ అయింది ఈ పాట. సుశీల గారు వెంటనే నాకు ఫోన్ చేసి చాలా బాగా హిట్ అయిందండి ఈ పాట అది అని చెప్పి అన్నారు. ఉమ్. అమ్మ అంతా మీ ఆశీర్వాదం అమ్మా. మీరు నేర్పించారు. సరస్వతీదేవి నాకు నేర్పించింది. ఉమ్, మీరు కాదు. సరస్వతీదేవిలాగా ఆవిడ తెల్లటి చీర కట్టుకుని, ఆవిడ ఉమ్, వాయిల చీర కట్టుకుని, కళ్ళజోడు పెట్టుకుని ఆ వయసులో ఆవిడ సరస్వతీదేవి వచ్చి నుంచుంటే ఎలా ఉంటుందో అలా ఉండేదమ్మా ఆవిడ. ఉమ్, అంత చక్కగా స్వీట్‌గా మాట్లాడి ఎవరిని ఒక పరుషవాక్యం మాట్లాడలేదు ఎప్పుడు ఆవిడ. నవ్వుతూ మాట్లాడేవారు. అలా నేర్చుకున్న తర్వాత సత్యం గారి దగ్గర తర్వాత మళ్ళీ 2, 3 సార్లు ఆయన మామూలుగా కలిసాను. కలిస్తే ఆయన మొహం తిప్పి వెళ్ళిపోయారు తప్ప నాతో మాట్లాడలేదసలు. ఉమ్, సరే ఆయన ఏమన్నారంటే కోటేశ్వరరావు గారు, "ఒరేయ్! నువ్వు కనిపిస్తూ ఉండు. కనిపించడం మానకు. మళ్ళీ ఎప్పుడైనా అవకాశం వస్తే మళ్ళీ నీకు అడ్డం పెట్టకుండా ఉండాలి" అని చెప్పి ఆయన ఒక సలహా చెప్పారు. చెప్తేనే ఎప్పుడూ అందరిని మనం మంచిగానే చూసి చేసేవాడిని. తర్వాత మధ్యలో బాలు గారిని కూడా కలిసాను. కలిసినప్పుడు ఏదో సందర్భంలో "ఏం చేస్తున్నారండి? ఏంటి మీరు ఇక్కడే ఉన్నారంటే" "ఇక్కడే ఉన్నాను సార్. ఇలాగ పలానా పాడాను" అని చెప్పాను. "ఓహ్! వెరీ గుడ్, వెరీ గుడ్" అన్నారు. సరే అని చెప్పి నేను ఇంటికెళ్ళిపోయాను. తర్వాత అసలు ఫస్ట్ సాంగే 'చందమామ రావే' శైలజ నేను కాంబినేషన్. ఉమ్. వాళ్ళ చెల్లెలే. వాళ్ళ చెల్లెలతో పాడారు. సో, అది శైలజ కూడా వెళ్ళి చెప్పింది. "బా పాడారు, చేశారని" చెప్పి. తర్వాత శైలజ నాకు కనిపించినప్పుడు చెప్పింది. ఇలా మా అన్నయ్య గారికి చెప్పాను, "పలానా పాట చాలా బాగుంది. వెంకటేష్ గారు మ్యూజిక్ చేశారు. ఇలా కొత్తగా కృష్ణమూర్తి గారని ఆయన పాడారు" అని చెప్పానండి. చాలా ఆనందపడ్డారు మా అన్నయ్య అన్నారు. "ఓకే అమ్మ, సంతోషం" అన్నాను. ఆ తర్వాత మళ్ళీ కొంచెం మధ్యలో గ్యాప్ లేకుండా నాకు ఆ రోజుల్లో ఏంటంటే మనకి చాలా సినిమాలు డబ్బింగ్ చేసేవారమ్మ. ఉమ్, కన్నడ నుంచి, తమిళ్ నుంచి, మలయాళం నుంచి, హిందీ నుంచి తెలుగుకి డబ్ చేసేవారు. ఆ డబ్బింగ్ సినిమాలు కూడా 100 రోజులు ఆడేవి మనకి. అందులో ఒక సినిమా నాకు అవకాశం వచ్చింది. ఉమ్, 'ప్రేమ సంగమం' అని. ఉమ్, అది ఇళయరాజా గారి మ్యూజిక్. ఇళయరాజా గారు మ్యూజిక్ చేస్తే ఆయన దగ్గరికి తీసుకెళ్లారు. తీసుకెళ్తే ఇది బాలు పాడాలి ఇది. ఉమ్, బాలు గారు పాడే పాటలు మొత్తం 5 పాటలున్నాయి. 5 ఆయనే పాడాలి అని చెప్పి ఆయన చెప్పారు. అసలు ఇళయరాజా గారితోటి మాట్లాడాలన్నా, చేయాలన్నా అందరికీ భయమే. ఉమ్, ఆయన ఎవరిని అలౌ చేసేవారు కాదు ఆయన రూమ్‌లోకి. అప్పుడు ప్రొడ్యూసర్ ఒక మాట అన్నారు. "సార్, మీరు బాలసుబ్రహ్మణ్యాన్ని ఎంకరేజ్ చేశారు. ఆయన లేని టైంలో మను, నాగూర్ బాబుని మీరు పాడిస్తున్నారు. సో, అలాగే ఇంకోళ్ళకి అవకాశం ఇచ్చారు మీరు. మీది మంచి మనస్సు. అలాగే ఒక అబ్బాయి బాగా పాడుతున్నాడు సార్. ఒకసారి బాగుంటే మనం పాడిద్దాం. ఉమ్, లేకపోతే లేదు" అంటే అలాగే అని చెప్పి అన్నారు. అక్కడ ఒక చక్కని పాట పాడడం జరిగిందమ్మా. ఉమ్. ఆయన ఇది బాగా పాపులర్ అయిందమ్మా ఇది కూడా. ప్రతి క్షణం. 'పరవశం.' ఉమ్, ప్రతి క్షణం పరవశం
తనువంతా పులకరం ప్రతిక్షణం పరవశం, తనువంతా పులకరం ప్రణయం మోహనం, నా ప్రాణం నీ వశం, హే హే ప్రణయం మోహనం, నా ప్రాణం నీ వశం, ప్రతిక్షణం పరవశం, తనువంతా పులకరం, ఆమని రాత్రుల సహవాసం, అంతటిలోనే పరిహాసం, ఆమని రాత్రుల సహవాసం, అంతటిలోనే పరిహాసం, నీవొడే ఇల్లుగా నన్నెప్పుడు నిలువని, హే హే కమ్మని కౌగిట ఏ వేళ కరగని, కలసి ఇరువులి మనసులు కలిసే వెన్నెల పెదవి తాకి ప్రణయ రాగం పలుక ప్రతిక్షణం పరవశం, తనువంతా పులకరం ప్రతిక్షణం పరవశం, తనువంతా పులకరం ప్రణయం మోహనం, నా ప్రాణం నీ వశం, హే హే ప్రణయం మోహనం, నా ప్రాణం నీ వశం, నా ప్రాణం నీ వశం. ఇందులో వాయిస్ మాడ్యులేషన్ కూడా చేంజ్ చేశారు. చేంజ్ అంతకుముందు చేశాను. పాడిన పాటకి ఎందుకంటే దీనికి చాలా చేంజ్ ఇది ఉంది. ఎందుకు చేంజ్ చేసానంటే బాలసుబ్రహ్మణ్యం గారు తప్ప ఇంకోళ్ళు పాడడానికి లేదంటున్నారు. హ్మ్. సో బాలసుబ్రహ్మణ్యం గారిలా ట్రై చేద్దాం అని వాయిస్ అప్పటి నుంచి కొంచెం మార్చడం మొదలుపెట్టాను. హ్మ్. అది ఆ డిఫరెన్స్ కొంచెం వాళ్ళకి కనిపించింది. అర్థమైంది. అర్థమై మరి రెండో పాట ఇచ్చారు అందులో. ఆ! డ్యూయెట్ సో, సుశీల ఫస్ట్ గారు, కాదనుకున్నారు. సుశీల గారితోటి. ఓకే. అది అది కూడా మంచి పాట. అది నాకు ట్యూన్స్ గుర్తులేదు, అది లిరిక్ గుర్తులేదు గానీ ఒక చిన్న ఇదంట. ప్లీజ్. చూశావా అందాలమైన తననానా తానానా తానానా తానానా, చూశావా అందాలమైన హ్మ్. అనురాగం నా ప్రణయం. ఈ పాట కూడా బాగా హిట్ అయిందమ్మా. అందులో అసలు కాదన్నారు. 5 పాటలు బాలుగారు పాడాలన్నారు. బట్ మీకు 2 ఇచ్చారు అందులో. ఇచ్చారమ్మా. హ్మ్. 2 పాటలు పాడిన తర్వాత ఇది బాలు గారికి తమిళ్‌లో సూపర్ హిట్ సాంగ్ ఇది. ఇప్పుడు ఆ! నేను పాడిన పాట. తమిళ్‌లో ఇళయరాజా గారు వేరే సినిమాకి చేశారు. అది సూపర్ డూపర్ హిట్ అనమాట, అది మామూలుగా కాదు. హ్మ్. ఆ పాట తెలుగులో నాది బాగా పాపులర్ అయ్యి విపరీతంగా ఆల్ ఇండియా రేడియోలోను వీటిలో రావడం మొదలెట్టాయి. ఆ తర్వాత అందరూ చేశారు. తర్వాత ఇది పాడావు కదా నువ్వు, హ్మ్. బావుంది అని అన్నారు బాలు. అప్రిసియేషన్. ఆ! ఇది అన్నారు. బాలుగారి దగ్గర బాలు నుంచి గారు వచ్చింది. అన్నారు. తర్వాత నాగూర్ బాబు వీళ్ళందరూ కూడా బాగా పాడావురా అది ఇది అంటే మేమంతా ఫ్రెండ్షిప్, అది వాడు నేను ఒకేసారి వచ్చాం ఇండస్ట్రీలో. నన్ను అన్న అన్న అంటాడు, నేను తమ్ముడు తమ్ముడు అనేవాడిని నాగూర్ బాబు నేను. ఇది ఇలా జరుగుతుండగా మధ్యలో ఒకసారి నాకు ఈ మన మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి గారు, హ్మ్. ఆయన దగ్గరికి ఎవరో తీసుకెళ్లారు. తీసుకెళ్ళి నేను వెళ్ళి పాడాను. పాడిన తర్వాత "నువ్వు నాకు అసిస్టెంట్‌గా పనిచేస్తే పెట్టుకుంటాను" అన్నారు. అప్పుడు ఇంకా కీరవాణి వీళ్ళు ఎవరు రాలేదు. హ్మ్. సరే చూస్తాను సార్ అని ఓ రోజు కంపోజింగ్‌కెళ్ళానమ్మా రాత్రి. ఆయన ఎప్పుడు కంపోజింగ్ చేసినా రాత్రి అర్ధరాత్రి 12, 1 అలాగా చేసేవారు. అప్పటిదాకా మేల్కొనుండాలి. ఎక్కువ ఉండాలి. తర్వాత ఆహ్, వాళ్ళు అంటే ఇప్పుడు సినిమాకి అన్ని రకరకాలన్ని హ్యాబిట్స్ ఉంటాయి. విపరీతమైన స్మోకింగ్, ఆయన చైన్ స్మోకింగ్. హ్మ్. అసలు కడుపులో తిప్పేసేది నాకు. మనకి అలవాటు లేదు. కడుపులో తిప్పేసి వామిటింగ్స్ వచ్చే పరిస్థితి అయితే నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి నేను ఆయనకి కనిపించడం మానేశాను. ఆ! మళ్ళీ కబురు చేశారాయన. కబురు చేస్తే "ఏరా ఎందుకు రాలేదన్నారు." అంటే "ఏం లేదు సార్, నాకు కడుపులో వికారం వచ్చేస్తోందండి. ఆ వాసన నాకు ఆ పడట్లేదు. వాసన పడట్లేదు. కాబట్టి తప్పుగా అనుకోవద్దు గురువుగారు. నేను మీ దగ్గర వర్క్ చేయలేనండి" అన్నాను. హ్మ్. "ఒరేయ్! నా దగ్గరుంటే ట్రాక్స్ పాడిస్తాను, అన్నీ చేస్తాను. తర్వాత నీ ఇష్టం" అన్నారు. కానీ నా దురదృష్టమో, అదృష్టమో నాకు తెలీదు. అప్పుడు అలాగా ఆయన నుంచి తప్పుకున్నాను. కానీ ఆయన ఎన్ని సినిమాలు చేశారు, చాలా కొన్ని వందల సినిమాలు చేసేశారు ఆ వేవ్‌లో. హ్మ్. ఆ ఛాన్స్ నేను మిస్ అయ్యాను. అది నాగూర్ బాబుకొచ్చింది. ఆ నాగూర్ బాబు అక్కడ అసిస్టెంట్‌గా చేరాడు. వాడికి దగ్గర ట్రాక్స్ పాడించి బాలు గారు లేకపోతే బాలు గారి వాయిస్‌లో ఉంటుంది కాబట్టి వీడికి చాలా పెట్టేసేవారు అలా. అలా అతను పాపులర్ అయ్యాడు. హ్మ్. ఆ తర్వాత కీరవాణి గారు కూడా అక్కడ అసిస్టెంట్‌గా జాయిన్ అయ్యి ఆయన పాపులర్ అయ్యారు. అంటే ఒక్కొక్క టైం ఒక్కొక్కటి నిర్ణయిస్తుందండి, మన చేతుల్లో లేదు. తర్వాత నేను బాధపడుతుంటే ఒకరోజు రమేష్ నాయుడు గారొచ్చారు ఆ స్టూడియోకి. హ్మ్. వస్తే ఆయన్ని పరిచయం చేశారు.
చేయగానే "ఓ పాట పాడు నాన్న, నువ్వు ఎలా పాడతావో చూస్తానన్నారు." అప్పుడు ఆయన 'ప్రతాప్ రాఘవ్' గారి సినిమా ఏదో చేస్తున్నారు. సో, 'తాత మనవడు' చాలా హిట్స్ చేశారాయన. 'శివరంజని', 'తూర్పు పడమర' చాలా హిట్స్ చేశారు. పాడిన తర్వాత "నువ్వు నాకు అసిస్టెంట్‌గా పనిచేస్తావా? సింగింగ్ అసిస్టెంట్‌గా" హ్మ్. అన్నారు. "తప్పకుండా సార్, నాకు అంతకన్నా మీ గురించి విన్నాను సార్. మీరు చక్కగా మెలోడీ కింగ్ అని పేరు మీకు." ఆయనకి చాలా కోపమని అందరూ భయపెట్టారు నన్ను. ఆ! ఆయన దగ్గరికెడితే ఆయన దగ్గర ఎలా పని చేస్తారు అని. "ఎలా పని చేస్తావు? ఆయన కోపం వస్తే కొడతారు." ఆ! చాలా అని భయపెట్టారు చాలామంది. సరే, ఎలాగరా దేవుడా! అయితే అయింది. ఏదోకటి మనం ముందు ఆయన దగ్గర విద్య నేర్చుకోవాలని ఒక తాపత్రయంతో ఆయన అడిగారు కాబట్టి, "రేపటి నుంచి వచ్చేస్తాను సార్" అన్నాను. వెళ్ళాను. అప్పుడు విజయ నిర్మల గారి సినిమాలు ఇవన్నీ కంపోజింగ్ జరుగుతున్నాయి. హ్మ్. హ్మ్. ఆ తర్వాత ప్రతాప్ రాఘవ్ గారివి అప్పుడే జంధ్యాల గారి ఎంట్రీ. జంధ్యాల గారి సినిమాలకు కూడా ఈయనే. హుహు. తర్వాత దాసరి నారాయణరావు గారి ఓన్ పిక్చర్స్ అన్నింటికి ఈయనే మ్యూజిక్. హ్మ్. నాయుడు గారు, రమేష్ నాయుడు గారు. సో, సింగింగ్ అసిస్టెంట్‌గా ఆయన దగ్గర ఆయన హార్మోనియం చాలా స్మూత్‌గా వాయించేవారు. అది విని నేను పాడి ప్రొడ్యూసర్స్‌కి వాళ్ళకి వినిపించాలి. అది వినిపిస్తుంటే ఓ రోజు చేరి ఒక 2, 3 రోజులు అయ్యుంటుంది. ఒక సంగతి నేను సరిగ్గా అనలేదు. ఆ! ఆయనకి వెంటనే కోపం వచ్చేసింది. వచ్చేసి పట్టని ఇలాగా చెంప మీద ఇలా అన్నారు. అయ్యో! అనేటప్పటికి కొంచెం తల ఉంచుకొని ఇంకా సైలెంట్ అయిపోయారు మీరు. సైలెంట్ అయిపోయాను. తర్వాత ఆయన ఏమనుకున్నారో తెలీదు మా గురువుగారు. "రారా కారు ఎక్కు" అన్నారు. అయ్య బాబోయ్! ఇంటికి తీసుకెళ్ళి కొడతారేమో ఈయనని నాకు భయమేసింది. ఆ కారు ఎక్కి ఆయన డైరెక్ట్‌గా సవేరా హోటల్‌కి తీసుకెళ్లారు. ఆ! అది 5 స్టార్ హోటల్. అది తీసుకెళ్ళి ఆహ్, "ఏం తింటావు?" అని అడిగారు. "ఏం తింటావంటే" దెబ్బలు తిన్నాను కదా! అయిపోయింది. "ఇంకా నువ్వు మర్చిపోలేదా? ఆ! నేను నిన్ను నలుగురిలోని చేశానని" అన్నారు. "లేదు గురువుగారు, నాకు మీరు తండ్రి లాంటివారు" హ్మ్. అని అనగానే ఆయన కగిలించుకొని, "నీకు నేర్పాలనే ఉద్దేశ్యమే తప్ప నాకేం కోపం ఉండదురా. హ్మ్. తిను" అన్నారు. ఏంది ఏం తిన్నావు? ఓ పక్క ఏడుపు, ఓ పక్క ఇది. ఆయన ఆప్యాయతకు తట్టుకోలేకపోయాను. అలా బలవంతంగా ఆయన 2 ఇడ్లీ పెట్టి, "ఓ దోస తిను. ఇవన్నీ హ్మ్. తింటేనే బలం వస్తుంది. సన్నగా ఉన్నావు" అనేవారు. సరే అన్నీ తీసిన తర్వాత, "ఈ రోజు నుంచి నువ్వు మా అబ్బాయి లాంటివాడివి" హ్మ్. అని డైరెక్ట్‌గా వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళ ఆవిడకి పరిచయం చేశారు. పరిచయం చేసి బడ్డీ ఆవిడ హిందీ ఆవిడ. ఆ! ఆవిడ ఈయనొచ్చి యాక్చువల్‌గా మా గురువుగారు 12వ ఏట మ్యూజిక్ చేశారు రమేష్ నాయుడు గారు. 'ఆమ్లెట్' అనే సినిమాకి. హిందీలో ఆమ్లెట్. హిందీలో ఓకే. హిందీలో. ఆయన నౌషద్ గారు వీళ్ళందరూ కలిసి ఒక గురువుగారి దగ్గర నేర్చుకున్నారు. హ్మ్. ఈయన ఇల్లు వదిలేసి పారిపోయి ఎలా వెళ్ళాలో తెలియక కలకత్తా వెళ్ళిపోయింది ఆ ట్రైన్. హ్మ్. వెడితే ఆయన ఒక చోట హార్మోనియం వాయిద్యం వినిపిస్తుంటే ఆ ఇంటి దగ్గర నుంచుండిపోయి ఈయన అలా తల పట్టుకుని కూర్చుంటే ఆయన బయటకొచ్చి "ఎవరు నువ్వు" అని అంటే ఈయనకి భాష రాదు. అవును. అప్పటికి ఈయనకి ఒక 8 ఏళ్ళో ఎన్నోట. 9 ఏళ్ళో. ఇంట్లో కోపం వచ్చి బండి ఎక్కేసారు రైలు. అలా వెళ్ళిపోయినాయన ఆయన "నువ్వు వాయిస్తావా?" ఆయన సైగలతోటి మాట్లాడితే ఈయన సైగ చేసి అని చెప్పంటే ఆయన భోజనం పెట్టి ఈయనకి విద్య నేర్పించారు. ఆయనకి బ్రహ్మాండంగా నేర్చుకుని మంచి పట్టు దొరికింది. 12వ ఏట అక్కడ హిందీ వాళ్ళు ఈయనకి మ్యూజిక్ ఇచ్చారమ్మా. హ్మ్. ఆ తర్వాత తెలుగులో వచ్చి 'అమ్మ మాట' అనే సినిమాకి ఫస్ట్ సినిమా చేశారు. అంతకుముందు 'అట్టు అట్టు పెసరట్టు ఉల్లిపాయ పెసరట్టు' అనే సాంగ్ చాలా పాపులర్ అట. అది మా చిన్నతనాల్లో. హుహు. దాంతోటి ఆయన బాగా పాపులర్ అయ్యారు. బాంబే నుంచి ఫ్లైట్‌లో వచ్చి మ్యూజిక్ చేసేవారట ఇక్కడ మనకి హిందీ మన తెలుగుకి. ఆహ్, కృష్ణ గారి సినిమాకి, కృష్ణ, ఎన్టీ రామారావు గారు యాక్ట్ చేసిన సినిమాకి ఈయనే మ్యూజిక్కు. తర్వాత ఈ విజయ నిర్మల గారి ఓన్ పిక్చర్స్ అన్నింటికి ఈయన. హ్మ్. ఫస్ట్ ఆయన ఒక సబ్జెక్ట్ ఇచ్చి దాసరి నారాయణరావు గారికి "ఈ సినిమా చేయండి, మీరు మంచి డైరెక్టర్ అవుతారని" చెప్తే 'తాత మనవడు' సినిమా. హుహు. ఆ సినిమాతో ఆయన దశ తిరిగింది. అది మహా అది బెంగాలీ సబ్జెక్ట్ అది. అది చూసి దాన్ని కొంచెం డెవలప్ చేసుకొని ఆయన చేశారు. దానికి 'తాత మనవడు' సినిమాకి సూపర్ హిట్ ఇంకా అన్నమాట. తిరుగులేదసలు. అందులో రామకృష్ణకి ఛాన్స్ ఇవ్వాలని చెప్పి అందరూ చెప్తే బాలు గారు కాకుండా ఈయనకి బాలు గారంటే చాలా ఇష్టం మా నాయుడు గారికి. రమేష్ నాయుడు గారికి. మరి ఎలాగంటే లేదంటే చాలా బాగా పాడతాడు ఈ కుర్రాడు అని ప్రొడ్యూసర్ చెప్పగానే ఆయన ఓకే, బాగా నేను చెప్పినట్టు పాడితే నాకు సంతోషం అని పాడిచ్చారు ఆ రోజుల్లో. అటువంటి మహనీయుడి దగ్గర నేను చేరడం నా అదృష్టం అనుకున్నాను. హ్మ్. అని ఆ తర్వాత ఆయన నాకప్పుడు మ్యారేజ్ అవ్వలేదమ్మా. "నువ్వు ఒక్కడివే మా సెట్‌లో మ్యారేజ్ చేసుకోలేదు. ఆ! నీకు దగ్గరుండి నేను మ్యారేజ్ చేస్తానన్నారు." పెళ్లి సంబంధం పెళ్లి చూసారా? సంబంధం మా నాన్నగారిని చూడమని, చూసిన తర్వాత నేను కాకినాడ వస్తున్నాను పద పలానా రోజు ముహూర్తం అనగానే ఆయన ఎక్కడికి వెళ్ళరండి అసలు.
అటువంటిది కాకినాడ వచ్చి 2 రోజులు ఆయన హోటల్‌లో రూమ్ యేసుకుని, తర్వాత ఆ రోజుల్లో టేబుల్ మీల్స్‌లు అవి లేవు. హ్మ్. మా మ్యారేజ్ ఎప్పుడండి కింద కూర్చొని 73, తినాలి. 73. హ్మ్. ఆహ్, ఇది తినాలి అంటే ఆయన టేబుల్స్ అవి ఎక్కడి నుంచో మొత్తానికి తెప్పించి, అవన్నీ అరేంజ్ చేసి, "నీకు బ్రహ్మాండంగా జరగాలి మ్యారేజ్" అని దగ్గరుండి ఎంత ఖర్చు పెట్టి ఆయన చేయించారో నాకు ఆయనే ఒక చేయించారు పెళ్లి. దగ్గరుండి మా తాతగారు వీళ్ళందరూ ఆశ్చర్యం. ఆయన వచ్చి ఇక్కడికొచ్చి ఇంతలా చేస్తున్నారు అని చెప్పి మా వాళ్ళందరికీ ఆశ్చర్యం. హ్మ్. నాకు ఆడపిల్ల లేదమ్మా, ముగ్గురు మగపిల్లలే. నువ్వే నాకు ఆడపిల్లవు అన్నారు మా ఆవిడని. హుహు. అంతలా చూసుకుని ఆ రోజు నుంచి ఇంక అసలు నన్ను కొడుకులా చూసుకున్నారమ్మా. అసలు మామూలు మనిషి కాదు ఆయన. హ్మ్. ఆయన ఎక్కడున్నారో మహానుభావుడు ఆయన స్వర్గంలో. ఆయన ఉండగా మమ్మల్ని అందరినీ మేము అసిస్టెంట్స్ మొత్తం ఒక 5, 6 ఉండేవాళ్ళం. ఇప్పుడు కీరవాణి దగ్గర వాయిస్తున్న జమినీరావు, తర్వాత శ్యామలరావు గారు, సత్యనారాయణ గారు తబలా, మేమంతా ఒక టీమ్. యూనిట్ అనమాట అండి. హ్మ్. మా కంపోజింగ్ యూనిట్. అందరూ అందరూ వెల్ సెటిల్డ్. ఆయన దగ్గర పనిచేసిన వాళ్ళందరూ. ఆయన అంటే ఒక దడ వణుకు గౌరవం అంది ఉండేది. రాజకోటి గారిని వీళ్ళందరినీ కూడా వాయించమంటే కోటి అనేవాడు అయ్య బాబోయ్! చాలా కోపం ఎక్కువ. ఆయన దగ్గర తప్పొచ్చిందంటే ఇదవుతుంది. నేను నేను రాననేవారు ఆయన. అలాంటి గొప్ప వ్యక్తి. సో, ఆయన దగ్గర చేస్తున్నాను. చేసి అన్నీ బాగానే ఉంది అనుకుంటుంటే, ఈ లోపల మళ్ళీ నాకు ఇంకో అవకాశం వచ్చింది సినిమాలో పాడడానికి. హ్మ్. అప్పుడు గురువుగారు ఇలా అవకాశం వచ్చింది పాడడానికి ఎడతానంటే, దానికేముంది చక్కగా వెళ్ళి పాడు. ఆయన దగ్గర చాలా అసిస్టెంట్‌గా చేస్తూనే చేస్తూ పాడారు. 'ఇద్దరు కిలాడీలు' అనే సినిమా. అది తమ్మారెడ్డి భరద్వాజ గారు హ్మ్. ప్రొడ్యూసరు. దానికి సుమను, భానుచంద్ర ఫస్ట్ ఇంట్రడక్షన్ అండి ఆ సినిమా. అవును. అందులో మొత్తం 3 పాటలు నేను పాడాను. దానికి మ్యూజిక్ డైరెక్టర్ వచ్చి జాయ్ అని అతను పెద్ద కీబోర్డ్ ప్లేయర్ అండి. హ్మ్. చెన్నైలో అప్పట్లో కీబోర్డ్ వాయించేవాడు చాలా తక్కువ అమ్మా. ఆయన కీబోర్డ్ ప్లేయర్‌గా ఉంటే ఆయన మ్యూజిక్ ఇచ్చారు. హ్మ్. అందులో నేను శైలజ మళ్ళీ డ్యూయెట్. అది బాగా హిట్ అయింది. అది పాడి వినిపిస్తాను. కట్టిందిరా చిత్తి కొత్త కోక, ఎట్టాగు ఆగేది పట్టుకోక, దాచుకోక దాచుకోక సోకు దాచుకోక, అయ్యో అమ్మో ఆగలేను ఏమనుకోక, అయ్యో అమ్మో ఆగలేను ఏమనుకోక, కట్టిందిరా చిట్టి కొత్త కోక, ఎట్టాగు ఆగేది పట్టుకోక, పిల్లగాలి కన్నెవాగు నిన్ను చూసి మోజు పడితే, నాకేమో దిగులాయే మనసంతా గుబులాయే, పొద్దుటేలా నీ తలపే మాపటేలా నీ తలపే, చేతనైతే చిందులేసి ఆపైనే ముద్దులీ, కట్టిందిరా చిట్టి కొత్త కోక, ఎట్టాగు ఆగేది పట్టుకోక, దాచుకోక సోకు దాచుకోక, అయ్యో అమ్మో ఆగలేను ఏమనుకోక, అయ్యో అమ్మో ఆగలేను ఏమనుకోక. హ్మ్. మీరు పాడిన పాటలన్నీ డ్యూయెట్లు, రొమాంటిక్ సాంగ్సే అసలు. అవునమ్మా. ఇది కాకుండా ఇంకో జోనర్ ఏదైనా ట్రై చేయడం అట్లా ఏమన్నా అనిపించిందా? మీకెవరైనా అలాంటి అవకాశాలు ఇచ్చారా? అంటే ఈ ఈ సినిమా చేస్తుండగా మా గురువుగారు 'ఆనంద భైరవ్' అనే సినిమా చేశారు. హ్మ్. అందులో శివతాండవం అనే ఒక శివుడి మీద సంబంధించి ఒక శివతాండవం ఇచ్చారు. అవన్నీ జతులు వీటితోటి ఉంటుంది. ఆ సినిమాని మలయాళానికి డబ్ చేయడానికి అడిగారు. అడిగితే మా శిష్యుడు చేస్తాడని నన్ను పంపించారాయన. పంపిస్తే ఆడికెళ్ళి చేసిన తర్వాత వాళ్ళకి నచ్చింది. మేము స్ట్రెయిట్ మలయాళం చేస్తున్నామండి ఒక సినిమా. హ్మ్. దానికి మీరు మ్యూజిక్ చేస్తారా అని అడిగారు నన్ను. ఆ! 'పుదుమలై తుళ్ళిగళ్' అని. నాకు మలయాళం అంత పెద్ద టచ్ లేకపోయినా ఆ రైటర్స్ మీకు మీనింగ్ అది చెప్తారు. మీరు మీరు మామూలుగా మీ లాంగ్వేజ్‌లో మీరు అది రాసేసుకొని రాసుకోండి. జేసుదాస్ గారి చేత పాడిద్దాం అని చెప్పారు. సో, అప్పుడు ఎంతకన్నా అదృష్టం అని చెప్పి వెంటనే మా గురువుగారికి చెప్పాను. ఇలా అడుగుతున్నారు గురువుగారు మీరు పంపించినందుకు నాకు ఇలా వచ్చింది అంటే, దానికేముంది నేనసలు మలయాళం ఇంతవరకు నేను టచ్ చేయలేదు. ఆ! నీకిచ్చారు. నీకు అంత చాలా అదృష్టం రా. నువ్వు వెంటనే చెయ్యి. నువ్వు కంపోజ్ చేసి నాకు చూపించు. దాన్ని ఏమైనా సరిచేయాలంటే చేస్తానని ఎంత మంచి మనసుంటే అలా చెప్తారమ్మా. అసలు మా ఫీల్డ్ ఎలా ఉండేదంటే, మ్యూజిక్ డైరెక్టర్ ఇంకో మ్యూజిక్ డైరెక్టర్ చేస్తుంటే ఒకళ్ళకొకళ్ళకి పడదు. అవును. సింగర్ ఉండి మ్యూజిక్ డైరెక్టర్ అవుతున్నాడంటే అసలు జెలసీ.
ఈగోలు దగ్గర ఉంటాయి. రానివ్వరు, దగ్గర రానివ్వరు. అలాంటిది ఈయన అంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అయ్యుండి, ఆఫ్టర్ ఆల్ నాకు సంగీతం చేయడం ఎలాగన్నది కూడా తెలీదు. అప్పుడు ఇలా సినిమా వచ్చిందనగానే ఆయన ఒక పాట ఒకటిచ్చి, "ఇది ఎలా కంపోజ్ చేస్తావో చేయరా" అని నాకు రిహార్సల్స్‌గా మా గురువుగారు హ్మ్. ఇంట్లో చేయమన్నారమ్మా. చేసిన తర్వాత చాలా బావుందిరా! అంతా కరెక్ట్‌గా ఉంది. ఎప్పుడు కూడా లిరిక్ పేపర్ ఆ రోజుల్లో అమ్మ లిరిక్ చూసిన తర్వాతే ట్యూన్ చేసేవాళ్ళం. ఇప్పుడు ట్యూన్ చేసి ఫస్ట్ దానికి రాయమని చెప్తున్నారు. ముక్కలు ముక్కలుగా అతికించమంటున్నారు. హ్మ్. ఇది ముక్కల సంగీతం. అదొచ్చి ఒరిజినల్ ఏ టు జెడ్ దాన్ని ఆ రోజుల్లో డైలాగ్ ఎలా అయితే బట్టి బట్టి డైలాగ్ పేజీలు పేజీలు చెప్పేవారో, ఆ పాట చూసిన తర్వాత ఆ భావానికి తగ్గట్టు ట్యూన్ చేయడం. హ్మ్. అది ఎంత చక్కగా ఈ రోజుకి ఆ పాత పాటలు నిలబడ్డాయంటే కారణం అదేనమ్మా. పాట లిరిక్స్ ముందు సిట్యుయేషన్ చెప్పి రాయమంటారు. చాలా కష్టం రైటర్లకి. ఫలానా సందర్భంలో ఫలానా పాట కావాలి మాకు హ్మ్. అంటారు. దానికి తగ్గట్టుగా లిరిక్ రైటర్ రాస్తాడు. రాసిన తర్వాత దాన్ని కంపోజ్ చేసేటప్పుడు ఆ భావం వాళ్ళు ఎక్కడెక్కడ ఏ లొకేషన్స్‌లో చేస్తున్నారో దానికి తగ్గట్టు బ్యాక్‌గ్రౌండు ఆ ఇవన్నీ కళ్ళకి కట్టినట్టుగా కళ్ళకి కనిపించేది. కట్టినట్టు వీళ్ళు ఇమాజిన్ చేసుకొని చేయాలమ్మా. హ్మ్. అంత కష్టమైనటువంటి ఇది. సో, అలా చేసిన తర్వాత అవన్నీ బావుంది. కరెక్ట్‌గా చేశావు. నీకు రేపు పొద్దున మలయాళంది వచ్చినా కూడా నువ్వు ఇలాగే చెయ్యి అది ఇది అని చెప్పి అన్నారు. సరే అని చెప్పి అవన్నీ చేసిన తర్వాత బావుంది. ట్యూన్స్ అన్నీ బావున్నాయన్నారు. సరే ఇంకా జేసుదాస్ గారికి నేర్పించాలి. ఆయన గురించి జేసుదాస్ గారు ఏంటంటే చాలా సీనియర్ మోస్ట్. హ్మ్. కానీ కొంచెం కోపం ఎక్కువ. ఏ మాత్రం తేడా వచ్చినా ఆయన మొహం మీద తిడతారు. పాడరు. కోపం వస్తే వెళ్ళిపోతారు కూడాను. అంటే ఆయనకి చెప్పగలగాలి. హ్మ్. పలానా చోట తప్పుందంటే మనం పాడి కరెక్ట్‌గా చూపించగలగాలి. లేదంటే అసలు "ఏహ్! దిస్ ఈస్ కరెక్ట్. ఓహ్!" అంటారు. హ్మ్. సో, అలాంటి వ్యక్తితోటి పాడిస్తున్నారు మీరు. అందులో కుర్రాడివి నువ్వు. అందులో నీకు వణుకు ఫస్ట్ టైమ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా అన్నారు. చేస్తున్నారు. అని చాలామంది భయపెట్టారు. అయితే నా అదృష్టం ఎక్కడంటే, అప్పుడు 'మేఘ సందేశం' అనే సినిమాకి మా గురువుగారు మ్యూజిక్ చేశారు. దానికి ముందు. అప్పుడు ఆయనకి పాట నేర్పించడానికి దానికి నేను అసిస్టెంట్‌గా ఉండేవాడిని. జేసుదాస్ గారి దగ్గరికి వెళ్లారు. నేర్పించారు. అప్పుడు ఆ రకంగా మా ఇద్దరికి మధ్య పరిచయం ఏర్పడింది. ఆయన చాలా బాగా కూర్చొని చాలా హ్యాపీగా మాట్లాడారు. సో, నేను ఆయన ఇంటికెళ్ళి ఇలా మ్యూజిక్ చేస్తున్నాను అనగానే, "ఆహా! వెరీ గుడ్" అని షేక్ హ్యాండ్ ఇచ్చారు. పలానా రోజు రికార్డింగ్ అనగానే వచ్చారు. చక్కగా పాడారు. ఏ హ్మ్. విధమైన ప్రాబ్లమ్ గాని, అసలు ఏది చేసుకోలేదు. నన్ను హత్తుకుని చాలా బాగుంది. చాలా బాగా చేశావు నాన్న అని చెప్పని ఆయన అలాగా హ్మ్. అలాంటి సందర్భాలు కూడా జరిగాయి. ఆ తర్వాత ఆ మలయాళం సినిమా చేస్తుంటే అప్పుడు 'తేనెటీగ రామారావు' అని 'తేనెటీగ' అనే సినిమా చేశాడు. అతను 'బడి' అనే ఒక సినిమా హ్మ్. తెలుగులో. అది మ్యూజిక్ నేను సినిమా చేస్తున్నానండి. దీనికి సాంబశివరావు అని చెప్పి మన 'కె. విశ్వనాథ్' గారి కో డైరెక్టర్. ఆయన డైరెక్షన్ చేస్తున్నారు. దానికి మ్యూజిక్‌కి మాకేంటంటే ఇందులో ఉన్నవి 2 పాటలు. 2 పాటలని మనం మెప్పించగలగాలి. హ్మ్. తర్వాత బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇదంతా బాగా చేయాలి. మీరు చేస్తారనే నమ్మకం నాకు ఈ మలయాళం సినిమాను ఇది చూసిన తర్వాత అర్థమైంది. సో, మీరు పాడగలరు. ఓహ్! దాని గురించి మాకేం సందేహం లేదు. కాబట్టి మీరు చేస్తే బావుంటుందని మీ దగ్గరికొచ్చానని ఆయన వచ్చాడు నా దగ్గరికి. వస్తే నా మీద ఇంత భారం పెడుతున్నారు. రేపు పొద్దున్న నేను ఇది చేయగలనంటారా అంటే, తప్పకుండా చేస్తారు సార్ అని ఎంకరేజ్ చేసాడతను. హ్మ్. ఇది మా గురువుగారి దగ్గరికి తీసుకెళ్ళి చెప్పాను. చెప్తే తప్పకుండా చెయ్యి నేను ఓపెనింగ్‌కి వస్తాను. నేను కొబ్బరికాయ కొట్టి నువ్వు స్టార్ట్ చెయ్యి. ఏదొచ్చినా వదులుకోకు. వచ్చిన అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకో అని ఆయన నాకు మంత్రోపదేశం చేసినట్టు చేశారు. ఆ పాట అవి మీకు వినిపిస్తాను. 'బడి' నుంచి. 'బడి' సినిమాలో. హ్మ్. ఆ 'బడి' సినిమాలో అమ్మ చదువు గురించి ఎడ్యుకేషన్ అంటే ఒక కాటి కాపరి. హ్మ్. కాటి కాపరికి వాడేంటంటే లేబర్ దాంట్లో పెరుగుతాడు. లేబరు బుద్ధులు, లేబర్ ఇది తాగుడు అవన్నీ ఇలాంటి వ్యవహారాల్లో హ్మ్. ఉంటాడు కొడుకు. తండ్రి అలాంటి వాడే. హ్మ్. ఎప్పుడైనా సరే కొడుకు తండ్రే గురువు లాంటివాడు. సో, వాడు మంచి మార్గాల్లో వెళ్ళకపోయినా సరే వాడిని సమర్థించి తల్లి ఓ పక్క తిడుతున్నా, తండ్రి వాడిని చాలా చేసి చదవనివ్వకుండా హ్మ్. చాలా బ్యాడ్‌గా వాడిని తయారు చేస్తాడు. ఆ తర్వాత వాళ్ళు పడ్డ కష్టాలు, చదువు మీద ఎంత చదువుకుంటే ఎంత మంచి ఇది ఉందనే ఒక థీమ్‌తో తీసిన సినిమా అమ్మ అది. దానికి నంది అవార్డ్ కూడా ఇచ్చారు ఆ సినిమాకి. అందులో ఒక పాట యేసురత్నం గారని ఆయన రాశారు ఒక పాట. ఇంకొక పాట భువనచంద్ర గారు రాశారు. ఆ! అది బాలు గారి చేత ఒకటి పాడించాలని నాకు ఫస్ట్ సినిమా మ్యూజిక్ వచ్చింది కదా! అవును కదా! తెలుగులో. అని వెంటనే బాలు గారి దగ్గరికి పరిగెత్తుకెళ్ళాను. హ్మ్. వెళ్ళి గురువుగారు నాకు సినిమా వచ్చిందన్నాను. "ఆ! సినిమా డైరెక్షనా? మ్యూజిక్ డైరెక్షనా? ఈజ్ ఇట్ హ్మ్. రియల్లీ?" హ్మ్. అన్నారు. అంటే, "అవును సార్" అన్నాను. "ఎవరు అన్నారు?"
అంటే ఎవరో చిన్న ప్రొడ్యూసర్ సార్ మాలాంటి వాళ్ళకి ఎవరు పెద్ద పెద్దవాళ్ళు రారు కదా! ఒక అవకాశం వచ్చింది సార్ చేస్తున్నాను. కానీ ఫస్ట్ మీరు పాడాలి. మీరు పాడి నన్ను ఆశీర్వదించాలి. హ్మ్. తప్పకుండా వస్తాను. పాడతానన్నారు. అది కంపోజ్ చేసి దీనికి బడ్జెట్ సినిమా అమ్మా ఇది. ఇది ఆంధ్రాలో రికార్డింగ్ చేస్తే దీనికి వాళ్ళకి సబ్సిడీ వస్తుంది. హ్మ్. అప్పుడు హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్ వచ్చి ప్రతాప్ రాఘవ్ గారి స్టూడియోలో అప్పుడు వాళ్ళ అబ్బాయే ఇంజినీర్. హ్మ్. అక్కడ 2 ట్రాకులు తీసి నేను పాడి ఆ తర్వాత మళ్ళీ బాలు గారి చేత ఇక్కడ చెన్నైలో పాడించాను. అది ఆయన పాడిన పల్లవి చూపిస్తాను మీకు. అది ఒక పిక్యులర్ అది వీళ్ళ క్యారెక్టర్ తగ్గట్టుగా ఒక యమధర్మరాజు గురించి ఆయన వర్ణిస్తూ రాశాడు ఆయన. వీళ్ళు తాగేసి దున్నపోతెక్కి పాడతారనమాట. ఆయన ఎంత బాగా బాలు గారు మాత్రం నా భూతో నా భవిష్యత్ అండి. ఆయనకి ఒక పాట ఏదైనా మనం ఇచ్చామంటే హ్మ్. జీవం పోస్తాడు ఆయన. మనం చెప్పేసి నేను ఏమన్నానంటే లాస్ట్‌లో దీనికి వెనకాల పాట అయిపోయాక మ్యూజిక్ కూడా వస్తూ ఉంటుంది. దీనికి చక్కగా చమక్కులేండి సార్ గురువుగారు మీరు బ్రహ్మాండంగా చేస్తారంటే రెచ్చిపోయారు ఆయన. హ్మ్. చాలా బాగా వేశారు. ఆ పాటకి దండాలు దండాలు సామే దండాలు దండాలు యములోరికి నల్ల దున్నపోతు నెక్కెపి ఊరికి నల్ల దున్నపోతు నెక్కెపి ఊరికి కళ్ళెర్ర చేయకుండా కరుణించాలా నువ్వే కళ్ళెర్ర చేయకుండా కరుణించాలా కళ్ళు సొక్కేసుకుని మమ్మే రసించాలా కళ్ళు సొక్కేసుకుని మమ్మే రసించాలా దండాలు దండాలు సామే దండాలు దండాలు యములోరికి నల్ల దున్నపోతు నెక్కెపి ఊరికి నల్ల దున్నపోతు నెక్కెపి ఊరికి హ్మ్. అని ఇది సో, పల్ల మీరు ఇంత మాడ్యులేషన్స్ కావాలి, ఇవన్నీ కావాలి అంటే ఆయన విన్నారు. చక్కగా మ్యూజిక్ డైరెక్టర్ చెప్పిన మాట సింగర్‌గా గొప్పగా విన్నారు. ఆయన 100% విన్నారు. హ్మ్. విని నేను ఎలా మోడ్యులేషన్ ఇచ్చానో అలాగా చక్కగా దింపేశారు ఆయన. ప్రింట్ దింపి దానికి మోడిఫై చేశారు. ఆ లాస్ట్‌లో హమ్మింగ్స్ అవన్నీ చెలకులు, బిలకులు అని వేసి చాలా బాగా చేశారు. బాగా చేసావయ్యా అని చెప్పి కాలించుకొని నేను డబ్బులు తీసుకోను నీ దగ్గర అన్నారు. ఆ! అంటే అలా కాదండి. మీరు మంచి మనసుతో వచ్చారు. నన్ను ఆశీర్వదించారు. నేను అసలు నన్ను మైక్ టెస్ట్ చేసి ఈ లెవెల్‌లో నిలబడడానికి కారకులు మీరు. అనగానే ఆయన వెంటనే పట్టుకుని మా విఠల్ అని ఆయన సెక్రటరీ ఉండేవాడు. డబ్బులు తీసుకోకన్నారు. వద్దు గురువుగారు మళ్ళీ నేను రుణం ఉండిపోతాను మీకు. తీసుకోండి అని చెప్పి డబ్బులు ఇచ్చేసి నమస్కారం పెట్టి ఎప్పుడొచ్చినా నాకు మీరు పాడి దానికేముంది తప్పకుండాను నువ్వేమి ఇది కదా నాకు చాలా హ్యాపీగా ఉంది బాగా చేసావు పాట హ్మ్. అన్నారు. అని అయిపోయారు. అందులోనే నేను ఓ పాట పాడానమ్మా. హ్మ్. యేసురత్నం గారు రాశారు. ఇదొచ్చి తండ్రి ఎలాగ ఉండాలి, తల్లి ఎలా చూస్తుంది కొడుకుని అసలు పుట్టిన దగ్గర నుంచి అనే తత్వంతో రాశారమ్మా ఈ పాట. తండ్రే తనయుని గురువు దైవం మంచి చెడుకు అతడే మార్గం ఓ హా తండ్రే తనయుని గురువు దైవం మంచి చెడుకు అతడే మార్గం అతడు చూపిన దారుల నడచి ఇంతకు అంతై ఎదిగాడు పూల బాటలే ఆనాడు గుండెల కోతలు ఈనాడు పూల బాటలే ఆనాడు గుండెల కోతలు ఈనాడు. ఇది పల్లవమ్మ హ్మ్. చరణం. తాను చెప్పే చదువుల మంచి చెడుగుల మర్మము ఆ నేర్పు గురువుకు తెలియాలి అది తెలుసుకొనక తప్పుదారులు తొక్కితే ఆ చదువులన్నీ ఎదురు తిరిగి కాల సర్పాలవునురా చేసిన దోషం పెరిగి పెరిగి మహమ్మారిగా మారురా మారణ హోమం జరుగురా తండ్రే తనయుని గురువు దైవం మంచి చెడుకు అతడే మార్గం హా హా సో, మీరు తెలుగులో మ్యూజిక్ డైరెక్షన్ చేసినటువంటి సినిమా 'బడి'కి నంది అవార్డ్ వచ్చింది. అవునమ్మా. అందులో కూడా దాన్ని కాకతాళీయం అనుకుంటారా? లేకుంటే మీరు చెప్పినట్టుగా వీధి అలా రాసి ఉందా? ఫస్ట్ మీరు ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గరికెళ్లారు. అవును. ఆయనేమో అవకాశాలు ఇవ్వడానికి పరిచయం చేశారు తప్ప అంతకు మించి ఏ జరగలేదు. అవును. బట్ మీ డైరెక్షన్‌లోనే ఆయన పాట పాడడం అది కూడా
ఒక మొదటి పాట పాడారో దానికి నంది మధ్యలో ఎప్పుడైనా గుర్తు చేసుకున్నారా? లేకుంటే అప్పుడు జరిగిన దాన్ని ఎప్పుడైనా తనకి చెప్పే ప్రయత్నం చేశారా మీరు? నేనెప్పుడు చేయలేదమ్మా. ఎందుకంటే ఆయన అన్నదానికి నాలో ఇంకా విశ్వాసం పెరిగింది. నేను అలా తీసుకున్నాను. ఎందుకంటే హ్మ్. ఆయన ఇక్కడుంటే ఎవరు అవకాశాలు ఇస్తారు? ఇవ్వరు నాయనా. నువ్వు వెళ్ళు అంటే మంచిగానే చెప్పారాయన. అంటే ఇక్కడ బతకడం కష్టం అవుతుంది అని హింట్ ఇచ్చారు. హ్మ్. దాన్ని మనం ఎలా మలుచుకుంటే మనం పైకి రాగలం? ఎవరెవరిని పట్టుకుంటే మనం పైకి రాగలం? మనం ఇలా ఉండిపోతే ఎలాగా? హ్మ్. ఇంట్లో నేను ఎలా అయినా సరే చెన్నై వెళ్ళి నిలదొక్కుకునే కానీ నేను ఇంటికి రానని చెప్పి వెళ్ళాను. సో, అందరూ చెప్పారు మా ఇంట్లో. సినిమా ఫీల్డ్ టూ వరస్ట్. వెళ్ళొద్దు. అక్కడ అన్ని అలవాట్లు ఉంటాయి. తర్వాత చాలా పాడైపోతారు మనుషులు. ఏ విధంగాను సంపాదించలేరు, బాగుపడరు అది ఇది అన్నారు. నేను ఇవన్నీ కాదని వీటిని నేను క్వైట్ అపోజిట్ చేసి చూపిస్తానని ఛాలెంజ్ చేసి వచ్చానమ్మా హ్మ్. యాక్చువల్‌గా. 2 జతలతోటి వెళ్ళాను నేను చెన్నైకి. ఎవరి సపోర్టు లేదు. అవును. వెనకాల బ్యాక్‌గ్రౌండ్ లేదు. అలాగా నన్ను ఫ్రెండ్స్ ఆదరించి ఆ కాకినాడ మేనేజర్ గారు, తర్వాత తెలిసిన వాళ్ళు ఆదరించి నన్ను ఒక సొంత బావమరిదిగా నన్ను ఆ భగవంతుడు వాళ్ళల్లో దూరి నన్ను అలా వాళ్ళతో చెప్పించారు. వాళ్ళ ఇంట్లో నాకు భోజనం పెట్టి నాకు ఆశ్రయం ఇచ్చారు. హ్మ్. ఎంత కష్టం అండి. ఒక ఊళ్ళో తెలియని నాతో పాటు ఎంతోమంది సింగర్స్ వచ్చారమ్మా. అవును. అంటే ఉదాహరణకి నేను ఈ సందర్భంలో చెప్తాను. విజయలక్ష్మి కన్నారావు గారని ఆవిడ నేను కలిసి 'గాజు బొమ్మలు' అనే సినిమాలో పాడాం. తర్వాత మళ్ళీ ఆవిడ ఏమారు మళ్ళీ కనిపించలేదు. అలాగే ఆదినారాయణ అని అతను చాలా బాగా పాడేవాడు. మను కన్నా 1000 టైమ్స్ బెటర్‌గా అంటే అప్పుడు మనును ఎవరో కూడా నాకు తెలీదు. చాలా బాగా పాడాడు అతను. బాలసుబ్రహ్మణ్యం గారిలాగా. అతను మరో 'మాయాబజార్' అనే సినిమాలో విజయలక్ష్మి శర్మ గారితో పాడాడు. హ్మ్. అతనేమయ్యాడో తెలీదు. ఇలాంటి వ్యక్తులంతా కనుమరుగైపోయారు. అసలు తర్వాత అప్పట్లో చూసాను చెన్నైలో వాళ్ళని. 1, 2 సార్లు కలిసారు. తర్వాత అవకాశాలు లేక పాపం చాలా ఎక్కడున్నారో కూడా తెలీదమ్మా. అలాంటి గాయకులు ఎంతోమంది వచ్చి వెళ్ళిపోయారు. అది తలుచుకుంటేనే చాలా బాధగా ఉంటుంది. హ్మ్. అటువంటిది భగవంతుడు నా అందు రక్షించాడో మరి ఏం చేశాడో ఆయన దయనే నేను అనుకుంటానమ్మా ఇప్పుడు. తర్వాత ఏమైందంటే ఇలా జరుగుతూ ఉండగా ఇంకొక నాకు ఒక మంచి డబ్బింగ్ సినిమా 'ఆంజనేయ చరిత్ర' అని ఒక సినిమా అమ్మ. అందులో అన్ని జేసుదాస్ గారు పాడారు మలయాళంలో. హ్మ్. అది తెలుగుకి జేవి రాఘవులు గారని ఆయన చేశారు. దానికి ఘంటసాల గారి శిష్యుడాయన. హ్మ్. చాలా మంచి మ్యూజిక్ డైరెక్టర్. ఆయన చాలా హ్మ్. సినిమాలు చేశారు తెలుగులో. ఆయన పాటిస్తున్నారంటే నేను వెళ్లి కలిసాను ఆయన్ని. "నాన్న నువ్వేం పాడతావురా? జేసుదాస్ గారు పాడారురా" అది. నేను ఒకసారి అవకాశం ఇవ్వండి చూస్తానంటే, ఆయన కొంచెం మొహమాట గట్టిగా పడుతూ చెప్పారు. హ్మ్. మొహమాటం పడ్డారు. అప్పుడు ప్రొడ్యూసర్ గారిని కలిసాను. హ్మ్. ఆయన నాగేశ్వరరావు గారని ఆయన. తర్వాత రామారావు గారి రిలేషన్ ఒకాయన కెమెరామెన్. వాళ్ళిద్దరూ పార్ట్నర్స్‌లో చేస్తున్నారు. "సార్ నేను పాడతాను సార్. నాకు ఒక అవకాశం ఇప్పించండని" మోహన్ రావు గారని ఆయన కెమెరామెన్. ఆయన ఏ కళనున్నాడో, "ఒరేయ్! కొత్త వాళ్ళ చేత పాడిస్తే బాగా వాళ్ళు కృషి చేసి పాడతారు. హ్మ్. బాలసుబ్రహ్మణ్యం రొటీన్ అనుకో మామూలుగా ఎలాగో ఆయన చేత పాడిస్తాం మన సినిమాలో. ఒక పాట పాడించి చూద్దాం కుర్రాడి చేత" ఒక అవకాశం అని ఇద్దాం. అన్నారు. అంటే హ్మ్. ఇన్ని సినిమాల్లో పాడానండి ఇంతకుముందు అని చెప్తే వాళ్ళు కొంచెం మొబలైజ్ అయ్యారు. అయ్యి సరే ఒక పాట పాడనన్నా బాగా పాడితే నేను చూస్తానన్నారాయన. సరే ఆ పాట ఒకసారి మీకు వినిపిస్తాను. హ్మ్. ఇది మలయాళం దక్షిణామూర్తి గారని, మన తెలుగు దక్షిణామూర్తి గారు కాదు. సుసర దక్షిణామూర్తి గారని ఈయన మనకు కాదు. మ్యూజిక్ డైరెక్టర్ ఉండేవారు. ఈయన అవును. కాకుండా మలయాళంలో చాలా దిట్ట ఆయన. ఆయన చేసిన పాటమ్మా ఇది. ఇది 100 రోజులు ఆడిందమ్మా ఈ సినిమా. 100 రోజులకి మాకు ఇవన్నీ కూడా అప్పట్లో ట్రాఫీలు ఇవి కూడా ఇచ్చారు మాకు. హ్మ్. రామజయం శ్రీరామజయం రామపదాంబుజమే అభయం రామనామమే భక్తిదాయకం సేతుబంధనం ముక్తిదాయకం రామజయం శ్రీరామజయం రామపదాంబుజమే అభయం జనరంజకుడై జగముల నేలే రాముడు మనకే నాయకుడు వారధి బాటగా మారే
సాగేటప్పుడు మన సైన్యములే సాగేటప్పుడు లోకనాయకుని మహాదేవుని చేయాలండి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. రామజయం శ్రీరామజయం, రామ పదాంబుజమే అభయం, రామనామమే భక్తిదాయకం, సేతుబంధనం ముక్తిదాయకం. రామజయం శ్రీరామజయం. రామా 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 రామా. హ్మ్. అనే ఈ పాట ఇది బాగా పాపులర్ అయిందండి. ఇది 100 రోజులు ఆడింది. ప్లస్ ఆల్ ఇండియా రేడియోలో కూడా చాలా పాపులర్ సాంగ్ ఇది. ఇది అయిన తర్వాత వాళ్ళు ఎన్నో తర్వాత డబ్బింగ్ సినిమాలు చేశారు. వాటన్నింటికి నన్ను మ్యూజిక్‌గా పెట్టుకొని, ఆ! నా చేత నేను చాలామంది సింగర్స్‌ని ఎంకరేజ్ చేసి, నేను మలయాళీ సింగర్స్ సునంద అని ఒక అమ్మాయి, తర్వాత సుజాత, తర్వాత సింధు, వీళ్ళందరూ నేను ఫస్ట్ వాళ్ళకి అసలు తెలుగు అంటే తెలీదు. తెలుగులో చాలా సినిమాల్లో పాడించి, ఈ ఆ తర్వాత ఎంఎల్ఆర్ కార్తికేయన్ అని అతను చాలా సినిమాల్లో ఇతనికి పాడాడు. మహేష్ బాబుకి వాళ్ళకి కూడా. తర్వాత అత్తారింటికి దారేదిలో కూడా పాడాడు. అతను ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది నేనే. హ్మ్. అతను ఏ సభకెళ్ళినా నా గురించి చెప్తాడు. చెప్పాలని కాదు, అతనికి ఒక లైఫ్ రావాలని అతనిలో మంచి టాలెంట్ ఉంది. మంచి సంగీతం నేర్చుకున్నాడు. ఎవ్వరు ఇవ్వట్లేదు గురువుగారు నాకు అవకాశం అంటే, అప్పుడు అతన్ని నేను పరిచయం చేసిన తర్వాత దేవా గారు ఇచ్చారు అతనికి అవకాశం. తర్వాత మన వాళ్ళు తెలుగులో ఇతను అందరి చేత పాడించారు. హ్మ్. అదే 6 అడుగుల బుల్లెట్టు అని. ఆ! ఆ తర్వాత ఇందులో మహేష్ బాబు సినిమాలో చాలా మంచి పాటలు పాడాడు. ఆ తర్వాత అలాగా చాలా హ్మ్. మందిని పరిచయం చేశానమ్మా. ఇప్పుడు మలయాళ సింగర్‌లని పరిచయం చేశారు. తెలుగు సింగర్‌లని మన ఎంతమందిని తెలుగు పరిచయం? సింగర్‌లో రాము అనేవాడిని చాలా నెంబర్ ఆఫ్ సాంగ్స్ పాడించాను. హ్మ్. అతను బాలసుబ్రహ్మణ్యం వాయిస్‌లో ఉంటుంది. నెల్లూరు అతనిది. ఇప్పుడు అతను బాలు గారు పోయాక తమిళనాడులో ఇప్పుడు అతనికి మంచి పొజిషను, మంచి కచేరీలు బాలు గారు అంటే ఇంకా అసలు అతనే పాడేటట్టుగా చేసుకున్నారు. అలాగే ఇతని చేత కూడా బోలెడంత చేయించానమ్మా నేను. హ్మ్. అలాగే మన తెలుగు సింగర్స్‌ల చేత నేను ఆహ్, కొత్తగా లలితా సాగర్ అని ఒక అమ్మాయి ఉండేది. అవును. ఆ అమ్మాయి చిన్నప్పటి నుంచి నేను పాడిస్తున్నాను. హ్మ్. తర్వాత అలాగే రేణుక అని ఒక అమ్మాయి ఉండేది. ఆ తర్వాత ఇక మొత్తం 4, 5 సింగర్స్‌ని నేను పరిచయం తెలుగులో కూడా పాడించి నెంబర్ ఆఫ్ సాంగ్స్ దగ్గర హ్మ్. దగ్గర 100 పాటలు పాడించుంటాను వాళ్ళ చేత. అంటే నేను ఇన్ని సినిమాలు చేయడానికి కారణం ఏంటంటే, అప్పట్లో అనువాద చిత్రాలు చాలా వచ్చేవమ్మా. హ్మ్. అనువాద చిత్రాలు మొత్తం నేను దగ్గర దగ్గర 300 అనువాద చిత్రాలకి నేను మ్యూజిక్ కండక్ట్ చేశాను. హుహు. సో, అందరికి అవకాశం వచ్చింది. అందులో నేను పాడేవాడిని. ఇప్పుడు మన దగ్గర తెలుగులో సునీత ఉంది, విజయలక్ష్మి ఉన్నారు, అవును. కౌసల్య ఉన్నారు. విజయలక్ష్మి వీళ్ళందరితో నాతో పాడింది. తర్వాత సునీత చేత బోలెడన్ని పాడించాను. ఈ సునీత చేత కూడా పాడించాను. తర్వాత ఈ మన చాలామంది సింగర్స్ అమ్మా. నేను ఆ పేర్లు నాకు సరిగ్గా గుర్తులేదు కానీ, శ్రావణ భార్గవి, శ్రావణ కౌసల్య. భార్గవి చేత పాడింది. నాతో కచేరీలు బోలెడన్ని చేయించాను. నేను చాలా కచేరీలు చేశానమ్మా. నేను వింజమూరి గానమంజరి అని పెట్టుకుని హ్మ్. నంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ చేశాను. నేను, రామకృష్ణ మేమందరం కలిసి చెన్నై ఆర్కెస్ట్రా తోటి చాలా చోట్ల ప్రోగ్రామ్స్ చేశాం. హ్మ్. అప్పట్లో చాలా బాగా మంచి పేరొచ్చేది. ఆ హ్మ్. తర్వాత ఎన్నో పెర్ఫార్మన్స్ ఇచ్చాను నేను. దుబాయ్, సింగపూర్ ఇవన్నీ కూడా చేశాను అప్పట్లో. మీరు ఫిల్మ్ ఇండస్ట్రీకి వెళ్ళినటువంటి తొలి నాళ్లలో చెన్నైలో వెళ్ళినప్పుడు బోల్డన్ని కష్టాలు పడ్డారు. అసలు ఎవరో తెలీదు. మీరు ఎక్కడి నుంచి వచ్చారో తెలీదు. మీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటో తెలీదు. బట్ ఆ సమయంలో మళ్ళీ మీరు మ్యూజిక్ డైరెక్టర్ అయిన తర్వాత కొత్త వాళ్ళకి అవకాశాలు ఇస్తున్నప్పుడు మీకు అది గుర్తొచ్చేదా మీరు పడిన కష్టాలు? తప్పకుండానండి. నేను అందరితో అనేవాడిని కూడా. నేను ఎన్నో కష్టాలు పడొచ్చానన్నా మీరందరూ పడకూడదు. మీకు ఇప్పుడొచ్చే సింగర్స్ అందరికీ చాలా ఈజీ అయిపోయిందండి. ఈ బాలు గారు 'పాడుతా తీగ' పెట్టాక ఒక వీధికి 10 మంది సింగర్స్ తయారయ్యారు. హ్మ్. అంటే ఆయన ఒక మంచి ఉద్దేశంతోటే చేసుండొచ్చు. కానీ ఇందులో పాడిన తర్వాత చాలామంది ఏమయ్యారంటే, మేము అందులో పాడితే ఒక గొప్పగా వాళ్ళు ఫీల్ గుర్తింపు. అయ్యేవారు. గుర్తింపొస్తుంది అని ఒక ముద్ర. ఒక మంచి సింగర్ అనే ముద్ర వస్తుందని వాళ్ళందరూ తాపత్రయపడి వచ్చారు. ఒక 2, 3 పాటలు, 4 పాటలో పాడారు. తర్వాత కనుమరుగయ్యారు. మళ్ళీ ఎవరికీ అవకాశం రాలేదు. నంబర్ ఆఫ్ సింగర్స్ అయ్యేటప్పటికి ఏమవుతుందంటే మీకు ఎవరికీ అవకాశం రాదు. హ్మ్. ఇప్పుడు దగ్గర దగ్గర నాకు తెలిసి ఒక 1000 మందిని తయారు చేశారాయన. అవును. ఆ 1000 మందికి ఎవరికి ఇస్తారు ఛాన్స్?
ఇప్పటికీ హిందీ సింగర్స్‌ని పిలిపించి పాడించుకునే పరిస్థితి మనది. మన తెలుగు సింగర్స్ బోలెడంత మందున్నారు. ఇప్పుడున్నటువంటి మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా మన తెలుగు వాళ్ళకి ఈ మధ్య కాలంలో మనకు కొంచెం ఎంకరేజ్ చేస్తున్నారు. ఎవరు కీరవాణి గారు వీళ్ళు. లేపోతే అక్కడ బాంబే నుంచే దింపడమే సింగర్స్‌ని. హరిహరనో లేపోతే గనక శంకర్ మహాదేవన్ గారో లేపోతే ఇంకోళ్ళనో అందరిని పిలిపించి మన ప్రకాష్ గారిని వీళ్ళని పిలిపించి పాడించుకుంటున్నాం తప్ప, మన సింగర్స్‌ని ఎంతమందిని మనం పైకి తీసుకొచ్చామనే దాంట్లో ఈయన ఒకడు చాలా మందిని ఎంకరేజ్ చేశారు. మన కానీ కీరవాణి గారు. అవకాశాలు మాత్రం అదండి. తక్కువే ఉంటాయి. చాలా తక్కువండి. ఎందుకంటే దానివల్ల ప్రోగ్రామ్స్ చేసుకొని ఏదో ఆ పేరు చెప్పుకుని ప్రోగ్రామ్స్ చేసుకు బతుకుతున్నారు. అవి లేని వాళ్ళు చాలామందున్నారు. అది నమ్ముకుని ఏదో వచ్చేస్తుందని చాలా ఆశపడి నిరుత్సాహపడిన వాళ్ళు ఎంతోమందున్నారు. హ్మ్. అందరూ చెప్పుకోలేరు బాహాటంగా. సో మీరు చెప్పినట్టుగా భాష రాకపోయినా వాళ్ళకి ఆ లాంగ్వేజ్‌లో క్రేజ్ ఉందని మన దగ్గరికి తీసుకొచ్చి పాడిచ్చారు. అవును. వాళ్ళకి ఎళ్ళా ఎలా పలకాలో తెలీదు. తెలీదు. అణా ఎలా పలకాలో కానీ తెలీదు. బాలు గారు ఆ విషయంలో ఏంటంటే భాష మీద ఒక పట్టు. హ్మ్. ఆయనేంటంటే భాష మీద పట్టుతోటి ఎవరు తప్పు పాడినా కరెక్ట్ చేసేవారు. అలాగే ఎలా పాడాలనేది నేర్పించారు. ఆయన చాలా కృషి చేశారు. హ్మ్. ఈటీవీలో మాత్రం ఆయన చేసిన ఆ అత్యద్భుతమైనటువంటి పాడుతా తీగ గాని, అవన్నీ చాలా మంచి ప్రోగ్రామ్స్ చేశారు. చాలా మంది తయారు చేశారు. కానీ అందులో కూడా నన్ను పిలవలేదు. నేను అదే అడగబోతున్నాను. మీరక్కడ గెస్ట్‌గా వెళ్లారా అనేది. నన్ను పిలవరు. ఎందుకలా? ఎందుకంటే మా సందర్భం చెప్పాను కదమ్మా మీకు. అప్పటినుంచి ఆయన గుర్తుపెట్టుకున్నారా? ఆయన చేత కొన్ని వందల పాటలు పాడించాను. ఆ! కొన్ని వందలు పాడించాను. అది అందరికీ తెలుసు ఇండస్ట్రీలో. తర్వాత మళ్ళీ 'శుక్రవారం మహాలక్ష్మి' అనే సినిమా చేశాను. అందులో కూడా మంచి డ్యూయెట్ ఆయన చేత పాడించాను. హ్మ్. ఆ నెలవంకవో నా కలహంసవో తానానా నే సాగిపోనా ఆ నెలవంకవో నా కలహంసవో సూపర్ హిట్. ఇప్పుడు ఇన్ని పాటలు ఆయనతో పాడించారు. ఆయన కూడా పాడుతా తీయగా ప్రతి ఎపిసోడ్‌కి ఆయన ఎవరో ఒక కొత్తని వాళ్ళు తీసుకొచ్చేవాళ్ళు. తీసుకొచ్చారు. ఈవెన్ రాము అంటే నేను పాడించినటువంటి మీరు ఇంట్రొడ్యూస్ సింగర్స్‌ని చేసిన చాలా మందిని తీసుకొచ్చారు. కానీ నన్ను యాక్సెప్ట్. నన్ను ఆయన ఎప్పుడూ దేనికి నన్ను పిలవలేదు. అలాగే సునీత కూడా ఏవో ప్రోగ్రామ్స్ చేస్తూ వచ్చింది కానీ నన్ను పిలవలేదు. ఇవన్నీ వాళ్ళ యొక్క అది వాళ్ళకే వదిలేసాం. అంటే మర్చిపోయారంటారా? గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదని. గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదని వదిలేశారు. ఎందుకంటే మనమంతా ఆఫ్టర్ ఆల్ అనే లెక్క కింద. సినిమా ఫీల్డ్ అంటే అండి చాలా విచిత్రమైనదండి ఇది. దీనికి వాళ్ళ చుట్టూ తిరిగి వాళ్ళని కాకాపడితే వాళ్ళని ఎంతో చేస్తారు. కానీ మీరిప్పుడు ఇంత పెద్దవాళ్ళు, మీరు ఆల్రెడీ 45 ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు. ఇప్పుడు ఉన్న వాళ్ళ చుట్టూ తిరిగి కాకపట్టాల్సిన అవసరం లేదు నాకేం కదా! లేదండి. నాకు నెవర్. నేనిప్పుడు చాలామంది నన్ను క్వెషన్ అడిగారు. ఇప్పుడు మీరెందుకు పాడట్లేదు? ఎందుకు మీరు దూరం అయిపోయారంటే, నేను దూరం అవ్వలేదు. వాళ్ళే దూరం చేసుకున్నారు. మేమెప్పుడు దూరం అవ్వండి. మా సంగీతం, మా యొక్క టాలెంట్ మాతోటే ఉంటుంది. ఏవండీ ఇప్పటికీ నేను దూరం అవ్వలేదండి. నేను రోజు భక్తి సాగర్ అని ఒక ఛానల్ ఉంది. హ్మ్. ఆయన మా ఫ్రెండు రాయపాటి సత్యనారాయణ గారని గుంటూరు. ఆయన నా చేత చాలా సినిమాలకి డైలాగ్స్ రాయించి మ్యూజిక్ చేయించారు. ఆ తర్వాత ఆయన ఏమన్నారంటే, మీలాంటి వాడు ఖాళీగా ఉండకూడదు సార్. నేను ఒక ఛానల్ పెడదాం అనుకుంటున్నాను. యూట్యూబ్ ఛానల్. హ్మ్. దాంట్లో మీరు డివోషన్స్ చేయాలి. మీరు ఏం చేసినా ఓకే. మీరు ఎలా అంటే అలాగా. దానికి ఏ బడ్జెట్ అయినా నేను చేస్తాను. మీరు ఎన్ని చేద్దామంటే అన్ని చేద్దాం అని దగ్గర ఒక 8 ఏళ్ల నుంచి అదే ప్రాజెక్ట్ చేస్తున్నాను నేను. హ్మ్. కొన్ని వేలు చేసాం ఇప్పటికి. అష్టోత్తరాలు, శతనామాల స్తోత్రాలు ఇవన్నీ. ఈ రోజుకి భక్తి టీవీలో కానీ, హిందూ ధర్మ ఛానల్‌లో కానీ నేను చేసినవి అన్నీ వేస్తూ ఉంటారు. శనివారం నాడు, గురువారం నాడు దక్షిణామూర్తి మీద ఏ వారానికి సరిపడా ఆ వారానికి కొన్ని వందలు చేసామండి. సూర్యనారాయణమూర్తి మీద అంటే కొన్ని వందలు. హ్మ్. అలాగే సత్యనారాయణమూర్తి మీద ఇవన్నీ చేసాం. తర్వాత యూట్యూబ్ వాళ్ళు గోల్డ్ డిస్క్ అవన్నీ మాకు ఇచ్చారు. తర్వాత ప్లాటినం అన్నీ వచ్చాయి. అందులో కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇది వచ్చింది నాకు. ఇది వచ్చి చాలా మంచి పేరొచ్చింది. హ్మ్. అది నాకు సాయి భక్తి మాలకి నేను చేసినప్పుడు లియో వాళ్ళకి నాకు గోల్డ్ డిస్క్ ఎలా అయితే వచ్చిందో, ఈ యూట్యూబ్ ఛానల్‌లో నేను చేయడం భక్తి వాటి వల్ల చాలా పాపులర్ అయ్యాను. అందులో కూడా నేను కొత్త ఆవిడకి అవకాశం ఇచ్చి పాడించాను. ఉషారాజ్ అని చిత్రా గారి క్లాస్‌మేట్. ఇద్దరు ఒకే గురువు దగ్గర నేర్చుకున్నారు. ఆ! చిత్రా గారే చెప్పారు నాకు. ఆ అమ్మాయి చాలా బాగా పాడుతుందండి. నాలాగే పాడుతుంది. ఆ అమ్మాయి మలయాళంలోను, తమిళ్‌లోను పాడుతుంది. తెలుగు తెలీదు. మీరు ఎంకరేజ్ చేస్తే బాగా పాడుతుందని చెప్పింది చిత్రా గారు. హ్మ్. నేను చిత్రా చేత పాడిద్దామని పెడితే
నేను నాకు వేరే ఒక కంపెనీతో అగ్రిమెంట్ అయిందండి. అందుకోసం నేను ఇంక బయట ఎక్కడ పాడనని చెప్పి నాతో చెప్పింది. సినిమాల్లో పాడేది గానీ, ఈ డివోషనల్స్ అవి పాడాలంటే వాళ్ళకి అగ్రిమెంట్ చేసింది సోనీ కంపెనీతో. అందుకోసం అప్పుడు ఈ అమ్మాయిని సజెస్ట్ చేస్తే ఈ అమ్మాయిని తీసుకొచ్చి పాడించానమ్మా. అత్యద్భుతంగా పాడుతుంది. ఆవిడ పాడినవన్నీ కూడా సూపర్ హిట్. మొన్నన కూడా ఇక్కడ ఈ మొన్న మంగళవారం నాడు ఈ చేస్తున్న దీపోత్సవం, కోటి కోటి దీపోత్సవం. దీపోత్సవంలో ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడిది మొత్తం అష్టోత్తరాలు ఇవన్నీ కూడా మనం చేసినవే వేశారు. అవన్నీ నా గ్రేట్‌నెస్ కాదు. అలాగా మనం చాలా రోజు వేస్తుంటారు నావి భక్తి ఛానల్స్‌లో. అలాగే అప్పుడు చేస్తుండగా నాకు ఇంకొక అవకాశం తెలుగులో 'శుక్రవారం మహాలక్ష్మి' అని ఒక సినిమా వచ్చింది. హ్మ్. హ్మ్. సితారా, దగ్గుపాటి రాజా వీళ్ళు యాక్ట్ చేశారు. దానికి సేమ్ 'బడి' సినిమా చేసిన ప్రొడ్యూసరే ఆయన ఒక దీనికి పార్ట్నరు. ఇంకొక ఆయన కూడా మనకి ఆయన కూడా కలిసి చేశారు. హ్మ్. సురేష్ గారని ఆయన ఒక పార్ట్నర్. ఆయన మెయిన్ నన్ను బాగా ఎంకరేజ్ చేసి, "మీ సినిమా మీరు చేయాలని" చెప్పారంటే, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి చేత ఒక పాట రాయించి, ఆయన పా దానికి అది పాట కూడా చాలా పాపులర్. ఒకసారి పాడి వినిపిస్తాను మీకు. శ్రీమన్మహాలక్ష్మి చేరవచ్చింది, సౌభాగ్య శోభల వరము తెచ్చింది. శ్రీమన్మహాలక్ష్మి చేరవచ్చింది, సౌభాగ్య శోభల వరము తెచ్చింది. కొంగు బంగారు తల్లి కోరి వచ్చింది, కొంగు బంగారు తల్లి కోరి వచ్చింది. మంగళారతులెత్తి ఎదురేగరండి, జనులారలండి నిదురించకండి. శుక్రవారపు సిరిని సేవించరండి, శ్రీమన్మహాలక్ష్మి చేరవచ్చింది, సౌభాగ్య శోభల వరము తెచ్చింది. ఇది హ్మ్. బహుశా మీరు అందరూ వినే ఉంటారు. విన్నాము. ఇది కంటి మహాలక్ష్మి అలాగే కంటి గడియాలేడింట. శుక్రవారం కూడా ఆ! అది యాక్చువల్‌గా అండి అన్నమాచార్య కీర్తన. దానికి ఏంటంటే మా గురువుగారు నేదునూరి కృష్ణమూర్తి గారు క్లాసికల్ ట్యూన్ చేశారు. హ్మ్. అది బాగా పాపులర్. అది ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు వీళ్ళందరూ కూడా పాడారు. అయితే ఆ సినిమాలో ఏంటంటే భర్తకి ఒక మ్యారేజ్ డే వస్తుంది వాళ్ళకి. భర్తకి తలంటుతూ ఓ పక్క కూతురు, ఓ పక్క తల్లి పాడతారనమాట అది. అందులో నలుగు పెట్టే సందర్భం కూడా అందులో వస్తుందనమాట. హ్మ్. సో, దాని గురించి ఆ పాట పెడితే బాగుంటుందని నేను సలహా ఇచ్చాను ప్రొడ్యూసర్స్‌కి. సరే పెడదాం సార్ అంటే ట్యూన్ మార్చాను హ్మ్. దానికి. అది చిత్ర గారి చేత పాడించాను. సూపర్ హిట్ అయిందమ్మా అది. హ్మ్. కల్పన కూడా పాడింది. చిన్నపిల్లకి కల్పన చేత పాడించాను. ఇప్పుడు కల్పన అవును. చేత. హా 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 కంటి శుక్రవారం గడియలేడింట అంటి అలమేల్ మంగ అండనుండే స్వామిని కంటి. సొమ్ములన్నీ కడబెట్టి సొంపుతో గోణము గట్టి కమ్మని కదంబము కప్పు పన్నీరు చెమ్మతోన వేష్టువలు రొమ్ము తలా మొల చుట్టి తుమ్మెదమై ఛాయతో నెమ్మది నుండే స్వామిని కంటి. పచ్చకపురమెనూరి పసిడి గిన్నెల నింపి తెచ్చి శిరసాదిగా దిగనలది. హా హా పచ్చకపురమెనూరి పసిడి గిన్నెల నింపి తెచ్చి శిరసాదిగా దిగనలది. అచ్చెరపడి చూడ అందరి కన్నులకింపై, అచ్చెరపడి చూడ అందరి కన్నులకింపై నిత్యమల్లె పూవలే ఇటు తానుండే స్వామిని కంటి.
ఇదమ్మా. ఎంత అసలు ఇప్పటికీ కూడా అది ఎలా మారుమోగిపోతూ ఉంటుంది కదా. అవునమ్మా. అసలు మరపురాని పాటలు అనేవి ఇవన్నీ. ఎంతమంది మహామహులండి మీరు వర్క్ చేసిన వాళ్ళందరూ కూడా. అది. మీరు ఇంతకుముందు ఒక మాట అన్నారు, వాళ్ళు అందరూ చాలా బాగా సెటిల్ అయిపోయారు అని. అవును. మరి వింజమూరి కృష్ణమూర్తి గారు ఎలా ఉన్నారు ఇప్పుడు? నాకు అన్ని బాధ్యతలు అయిపోయాయి. మా అబ్బాయికి పెళ్లి చేశాను, వాడికి పిల్లలు. మా అమ్మాయికి మ్యారేజ్ చేశాను, వాడికి పిల్లలు. హ్యాపీగా ఉన్నాం. ఇప్పుడు నా లైఫ్ హ్యాపీగా, ఇప్పుడు అంటే డివోషనల్ లైఫ్ హా. హ్యాపీగా. ఎవరైనా పిలిచి ఈ రోజుకి మ్యూజిక్ చేయమన్నా నేను రెడీ, దానికి సిద్ధంగానే ఉన్నాం. కానీ నేనుగా వెతుక్కుంటూ ఎవరి దగ్గరికి నేను వెళ్ళలేదు ఇంతవరకు కూడా. యాక్చువల్గా నాకు వచ్చిన అవకాశాలన్నీ వాళ్ళుగా నన్ను పిలిచి ఇచ్చినవి. పాడేటప్పుడు మాత్రం నేను అందరినీ వెతుక్కుంటూ వెళ్ళాను ఉమ్. యాక్చువల్గా. ఆ తర్వాత నేను ఇంకా ఈ డివోషన్స్ చేసిన తర్వాత మనస్సుకి చాలా ఆనందం, ప్రశాంతత. ఆహ్లాదంగా ఉంది ఇప్పుడు. ఎన్ని ఎన్ని లైబ్రరీలు తిరిగి ఎక్కడెక్కడి నుంచో వెతికి, శంకరాచార్యులు వారు అని, లేకపోతే ఇంకోటని పెద్ద పెద్ద వాళ్ళు రాసినటువంటి మహత్తరమైనటువంటి అవన్నీ తీసి చేస్తుంటే మాకు ఉత్సాహం అండి. అలాగే జొన్నవిత్తుడు గారు ఎన్నో రాశారు నాకు. సామవేదం షణ్ముఖ శర్మ గారు రాశారు. ఉమ్. సాయి భక్తి, సాయి ఆ, ఒక దండకం, ఇవన్నీ కూడా అలాంటివి ఎన్నో చేశానమ్మా. తర్వాత భువన్ చంద్ర గారు చాలా రాశారు. డివోషనల్స్ విపరీతంగా చేశానమ్మా. అందులో అసలు పాత సింగర్ ఎస్ వరలక్ష్మి గారు, ఉమ్. ఆవిడ మంచి సింగర్ అండి. ఆవిడ చేత పాడించాలని నాకు అప్పట్లో ఒక తాపత్రయం ఉండేది. ఆవిడ పాట అంటే నేను చెవి కూసుకునేవాడిని. ఎందుకంటే ఆవిడ వాయిస్ ఒక పిక్యులర్ వాయిస్. సాయి భక్తిమాల అని క్యాసెట్ చేసిన తర్వాత విజయదశమి అని ఒక క్యాసెట్ చేయాలని దుర్గాదేవి మీద విజయవాడ జొన్నవిత్తులు గారిని రాయమన్నాను. ఆయన మహత్తరంగా రాశారమ్మా. ఆవిడ దగ్గరికి వెళ్ళాను. వెళ్ళి అమ్మ మీరు పెద్ద సింగరు, నేను సో అని చెప్పగానే ఆవిడ చిన్న పెద్ద చూడలేదు, ఎంత మర్యాద అంటే కూర్చోబెట్టి, బాబు ముందు కాఫీ తాగండి తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పి అన్నీ చూసి ఏంటి చెప్పండి ఇప్పుడు అన్నారు. అంటే ఇలాగ విజయదశమి అని ఒక క్యాసెట్ చేయాలనుకుంటున్నాం అమ్మా, మీ చేత పాడించాలి మొత్తం, ఉమ్. అందుకోసం మీరు అయ్యి బాబోయ్ మొత్తం నేను పాడగలనా అన్నారు. మీరు పాడతారమ్మా, నాకు ఆ నమ్మకం ఉంది, నేను పాడించుకుంటాను, మీరు ఓకే అంటే చాలన్నాను. ఉమ్. అంటే అలా కాదు నాన్న, నాకు గుర్తుండాలి కదా అని నేను అన్నాను. పూర్వకాలం వాళ్ళు ఏంటంటే బైహార్ట్ చేసుకునే పాడేవారు, పేపర్లు ఇలా ముందు పేపర్లో పెట్టుకొని ముందు కాదు. పెట్టుకుని అస్సలు లేదు. ఉమ్. సో ఆవిడ నేను చెప్పగానే ఒక పల్లవ చెప్పండి, నేను పల్లవ పాడచ్చా అన్నారు. ఇప్పుడు ఆ ఫెసిలిటీ ఉందమ్మా, నో ప్రాబ్లం, బిట్స్ వైజ్ గా కూడా పాడుకోవచ్చు. పాడచ్చు, కాబట్టి మీరు అలాగే పాడండమ్మా అన్నాను. అంటే ఆవిడ సరైన ఓకే అన్నారమ్మా. వెంటనే బాలసుబ్రహ్మణ్యం గారి థియేటర్లో నేను ఏది చేసినా, డివోషనల్ క్యాసెట్స్ చేసినా అన్ని బాలసుబ్రహ్మణ్యం గారి థియేటర్లోనే చేసేవాడిని, మొత్తం అక్కడే. సో రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ బోల్డ్ అంత ఉంది ఆయనతో అసోసియేషన్ మీకు. మామూలుగా కదండి. ఎస్పీపీ స్టూడియోస్లో పైన ఈ డివోషన్స్ జరిగేవి, కిందన వచ్చి మామూలు సినిమాలు జరిగేవి. ఉమ్. నా సినిమాలు చేసినా కూడా అందులోనే చాలా ఎక్కువ చేశాను. నా స్ట్రైట్ పిక్చర్స్ కూడా అందులో మ్యూజిక్ చేశాను. సో బాలు గారితో అనుబంధం అలాంటిది ఇలాంటిది కాదు. సో మనకి ఏదైనా ఆయన ఒక్క పాడుతా తీగ దాంట్లో నన్ను పిలవలేదన్న ఒక బాధ నా మనస్సులో ఉంది. కానీ అది బయట వ్యక్తం చేసినది ఎవరికి అర్థం కాదు. తర్వాత ఎస్పి చరణ్ గారు కూడా పిలవలేదు మిమ్మల్ని. చరణ్ కూడా నాకు బాగా తెలుసు. మా అంకుల్ అని నన్ను చాలా చిన్నప్పటి నుంచి వాళ్ళందరూ నాకు తెలుసు. బట్ ఏంటంటే నేను ఎవరిని అడగనమ్మా. యాక్చువల్గా నేను ఎవరిని అడిగే మనస్తత్వం కాదు. నన్ను పిలుస్తారా మీరు అంటే, మన వాళ్ళు పిలవలేదనుకోండి, మనం ఇన్సల్ట్ ఫీల్ అవ్వాలి. ఈ వయసులో మనం అందరినీ బావులాడుకుని మనం ఏంది సాధించాలి. ఉమ్. ఇప్పుడు నేను ఎందుకు మీడియాకి ముందుకు రాలేదని అడిగారు మీరు. అవును. ఇదే కారణం. నాది ఏంటంటే ఒక రకమైన ఎన్నో కష్టపడ్డాం, మన కష్టం మనతోటే ఉండి ఇది బయటకు తెలిసి చేయాలా అని ఈ రోజుని నేను మొత్తం అన్ని మీకు విడమర్చి ఎందుకు చెప్పానంటే, ఇది నా చరిత్ర, ఇది మీరు నాకు ఇంటర్వ్యూ చేస్తున్నారు కాబట్టి ఇది మీకు తెలియాలి అని 10 మందికి తెలియాలని నేను ఇప్పుడే మనస్ఫూర్తిగా నేను బాహాటంగా ఓపెన్ అయ్యానమ్మా. థ్యాంక్ యూ. అలాగే ఇద్దరు కిలాడీల్లో అది అయిపోయిన తర్వాత మళ్ళీ సత్యం గారితో ఒక అవకాశం వచ్చింది. ఆయన సత్యం గారు అసలు అబ్బాయి మళ్ళీ అప్పుడు కూడా ఆయన అసలు వద్దన్నారా మిమ్మల్ని మళ్ళీ వద్దన్నారు. అబ్బాయి బాలు గారే పాడాలి, ఇది అదే మాట అండి. ఆయన ఎప్పుడు చూసినా ఇదే మాట. అంటే ఆ ప్రొడ్యూసర్ అన్నారు, సత్యం గారు ఆయన ఆల్రెడీ మీ సినిమాలో పాడి హిట్ అయింది, అది అవును మీరు లేకపోయినా పాడేశారు, మీరు అది సుశీల్ గారు నేర్పించేశారు, పాడేళ్ళే అన్నారు. అంటే సరే, ఇది మీరు కూర్చుని మీరు మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి కుర్రాడిని. ఏంటంటే బాగా పాడుతున్నాడు కదా, పాడకపోతే మేము వద్దంటాం. ఆల్రెడీ ఇన్ని పాటలు పాడి ప్రూఫ్ అయిన తర్వాత కూడా మీరు వద్దంటే ఎలాగా అని బెబ్బులు వేట అనే సినిమాకి ఏ చైత్ర వేణివో ఈ చిలిపి కోయిల
అది వేటూరు గారు రాశారు. వేటూరు గారు కూడా నన్ను రికమెండ్ చేసి సత్యం గారితో చెప్పారు. "ఆ కుర్రాడు బాగా పాడుతున్నాడయ్యా! ఈ పాటకి అతను బాగా న్యాయం చేస్తాడు. నువ్వు బాలు స్టైల్‌లోనే పాడిద్దాం. అతను వాయిస్ మార్చి పాడుతున్నాడు ఈ మధ్య. హ్మ్. అది పాడిద్దాం" అంటే, అయితే సరే చూస్తానని కూర్చున్నాను ఆయన. సో ఫస్ట్ టైమ్ కూర్చున్నారు ఆయన ఎదురుగా. ఫస్ట్ టైమ్ కూర్చున్నారు. కూర్చుంటే అప్పుడు నాకేమో లోపల కాన్షియస్ మళ్ళీ ఈయనెక్కడ ఇది సుశీలమ్మ గారితోటే. ఆ! ఆవిడేమన్నారంటే, "అబ్బా! వచ్చారా కృష్ణమూర్తి గారు రండి. చక్కగా బ్రహ్మాండంగా హ్మ్. సింగిల్ టేక్ ఓకే చేసేద్దాం" అనేవారు. ఆ! అంత ఎంకరేజ్‌మెంట్ అండి ఆవిడ. హుహు. ఏ చైత్ర వేణువో ఈ చిలిపి కోయిల కలకరావలపులా కవ్విస్తోంది కౌగిలేమ్మని అడిగేస్తోంది కౌగిలేమ్మని అడిగేస్తోంది ఏ చైత్ర వేణువో ఈ చిలిపి కోయిల కలకలావలపులా కవ్విస్తోంది కౌగిలే ఇమ్మని అడిగేస్తోంది కౌగిలే ఇమ్మని అడిగేస్తోంది ఏ చైత్రహాసమో ఈ చెలిమి వెన్నెల పెదవిలో మధువులే పొంగిస్తోంది హంసలా హాయిగా నడిచొస్తోంది హంసలా హాయిగా నడిచొస్తోంది పున్నాగ పువ్వులే అమ్మాయి నవ్వులు తొలి సందె వేళలో సన్నాయి పాటలు పున్నాగ పువ్వులే అమ్మాయి నవ్వులు తొలి సందె వేళలో సన్నాయి పాటలు చేమంతి గిన్నెలో హేమంత గంధాలు ఈ ముద్దు గుమ్మకి పసుపు పారాణులు ఏ చైత్ర వేణువో ఈ చిలిపి కోయిల కలకలా వలపులా కవ్విస్తోంది హంసలా హాయిగా నడిచొస్తోంది. సింగిల్ టేకా? సింగిల్ టేక్ ఓకే. హ్మ్. బాగా పాడామన్నారు. అప్పుడు సత్యం గారు ఉన్నారు. విన్నారు. విన్నారు. హ్మ్. బాగా పాడామన్నారు. ఈ పాట కూడా బాగా హిట్ అయిందమ్మా. ఆహా! ఇప్పుడు ఈ పాటలో ఆ విరుపులు కావచ్చు, లేకపోతే ఆ మాడ్యులేషన్ అంతా రామకృష్ణ గారిలాగా సేమ్ అలాగే అనిపిస్తోంది కదా! ఆ టైంలో ఫుల్ కాంపిటీషన్ అనేది ఉంది. అవును. ఒకవైపేమో 'జేసుదాస్' గారు మలయాళంలో ఉన్నారు. ఇక అవును. 'ఎస్‌పి బాలు' గారు ఉన్నారు. రామకృష్ణ గారు ఉన్నారు. మీరు వచ్చారు. అదే టైంలో మ్యూజిక్ డైరెక్షన్ అనేది చేస్తున్నారు. 'రమేష్ నాయుడు' గారి దగ్గర అసిస్టెంట్‌గా కూడా వర్క్ చేస్తున్నారు. బోలెడంత బిజీ ఉండేవాళ్ళు. ఎంత కాంపిటీటివ్ అవును. వరల్డ్ అయినప్పటికీ కూడా. అవును. మళ్ళీ మిమ్మల్ని మీరు నిరూపించుకుంటూ, మీ కాళ్ళ మీద మీరు అవును. నిలబడి ఎవరైతే కాదు పొమ్మన్నారో వాళ్ళ అవును. దగ్గర కూడా నిరూపించుకొని ముందుకెళ్ళడం అనేది ఈ స్టేజ్‌లో ఇప్పుడు చూస్తే 45 ఏళ్ల కంప్లీట్ ఒక ప్రస్థానం, ఒక జర్నీని చూస్తే ఏమనిపిస్తుంది మీకు? అది భగవంతుడి దయ అని అనిపిస్తుందండి. నా గొప్పతనం గాదు. హ్మ్. అది భగవంతుడు నా వెనకాల ఉండి ఆయన నడిపించాడని నేను అనుకుంటాను. నేను ఎప్పుడు కూడా హనుమంతుడిని నమ్ముకుంటాను. ఆ! ఆయన వెనకాల నుండి నడిపించాడు తప్ప నా గొప్పతనం ఏం లేదమ్మా. హ్మ్. నేను సముద్రంలో కాకిరెక్క లాంటి వాడిని. సంగీతం అనేది ఒక పెద్ద ఒక ఓషన్. హ్మ్. అది అందరికీ సౌలభ్యంగా రాదు. ఎంత చేసినా అది తక్కువే. ప్రతి వాళ్ళకి అన్నీ అవగాహన ఉండదు. అవును. అన్నీ రాదు. ముఖే ముఖే సరస్వతి. నాకు ఆ మాత్రం ఆ భిక్ష పెట్టారంటే ఆ సరస్వతీదేవి కటాక్షం, హ్మ్. ఆవిడ దయ, తర్వాత పెద్దవాళ్ళ యొక్క ప్రోత్సాహం. ఇప్పుడు మెయిన్ ప్రోత్సాహం లేకుండా, ప్రేక్షకుల ఆదరణ లేకుండా మనం ఏది ఎవరిని మెప్పు పొందలేమమ్మా. యాక్చువల్‌గా ఈ పాటలన్నీ పాత వాళ్ళందరూ అందరికీ బై హార్ట్. నా గురించి అందరికీ తెలుసు. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలో చూసిన తర్వాత వాళ్ళ యొక్క అభిప్రాయాలన్నీ వాళ్ళు చక్కగా మీ కామెంట్స్‌లో వస్తాయి. పెడతారు. పెట్టాలని కోరుతున్నాను నేను. హ్మ్. తర్వాత ఇదిలా ఉండగా నాకు 'హరీష్ జయరాజు' గారు కబురు చేశారు. ఆ! 'హారీస్ ఓకే. జయరాజు' అతను ఫస్ట్ సినిమా 'మిన్నలే' అని తమిళ్‌లో చేశాడు. దాన్ని 'చెలి' అని మనం తెలుగులో చేసాం. నాకు తెలుగు అది అసలు రాదండి. మీరు నాకు అసిస్టెంట్‌గా పనిచేస్తే నేను మన సినిమాలన్నింటికి మీరు వర్క్ చేద్దురుగానన్నారు. హ్మ్. అంతకన్నా మహాభాగ్యం అని అప్పుడు మా గురువుగారు నో మోర్. సరే 10 ఏళ్ళు చేశారు రమేష్ నాయుడు గారిది. చేశానమ్మా. హ్మ్. చేశాను. ఆయన దగ్గర చాలా సినిమాల్లో కూడా పాడాను. అది 'పునర్జన్మని' అందులో ఒక సినిమాలో పాడాను. అది ఈయన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాశారు. వాణి జయరామ్ గారితో పాడాను అది. ఇది
వైశాఖంలో వచ్చిందమ్మా పెళ్ళి సంక్రాంతి, కోరికలన్నీ కోతకు తెచ్చిన కళ్యాణ కాంతి, పెళ్ళి సంక్రాంతి వైశాఖంలో వచ్చిందమ్మా పెళ్ళి సంక్రాంతి, పెళ్ళి సంక్రాంతి. మ్మ్. ఇదొకటి. తర్వాత పట్టపగల చందమామ నడిచొస్తోంది, నడిచొస్తోంది, పట్టపగల చందమామ నడిచొస్తోంది, నడిచొస్తోంది. ఓ ఆడబ్బాయి, ఓ మగ అమ్మాయి, నీ చాటు మాటు యవ్వారం తెలిసొచ్చింది, ఇలా కలిసొచ్చింది, పట్టపగల చందమామ నడిచొచ్చింది, నడిచొచ్చింది. మ్మ్. ఇది రుద్రరూపం అని ఆ సినిమాకి నాయుడు గారి మ్యూజిక్కే. రెండు జళ్ళ సీతలు, రెండు జళ్ళ సీత సీత తీపి గుండె కోత, దాంట్లో నేను బాలు గారు కలిసి పాడారు. కలిసి పాడారు. ఇలాగా ఆయన ప్రస్థానంలో హారిస్ జయరాజ్ గారి హరి దగ్గర జయరాజు గారి దగ్గర అసిస్టెంట్గా పనిచేశానమ్మా. ఇప్పటి వరకు అయిన సినిమాలన్నింటికి నేను తెలుగు వాయిస్ మిక్సింగ్ అన్ని నేనే చేశాను. మ్మ్. అందులో నెంబర్ ఆఫ్ సింగర్స్ చేత అతను అంతా కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తాడు చాలా. అంతే ఎక్కువగా ఎవరిలో టాలెంట్ ఉందో వాళ్ళని తీసుకొచ్చేవాడు ఆయన. అలాగే బాంబే సింగర్స్ చాలామందిని కొత్త కొత్త వాళ్ళ చేత పాడించాం. శంకర్ మహాదేవన్ కానీ హరిహరన్ కానీ వీళ్ళందరి చేత కూడా నేను వాళ్ళ చేత పాడించేవాడిని. మొన్న సినిమాలు ఇవన్నీ కూడా నేను అన్నీ మిక్స్ చేసేవి. మ్మ్. సో ఆయన దగ్గర అసిస్టెంట్గా చేసే భాగ్యం కూడా నాకు దక్కింది. మ్మ్. అదమ్మా నా ప్రస్థానం. మ్మ్. ఆ తర్వాత ఇంకా చెప్పాలంటే ఎందుకు నేను అక్కడి నుంచి ఇక్కడ నేను బాగా పాపులర్ అవ్వలేకపోయానన్నానికి ఒక రీజన్ చెప్తాను. అప్పట్లో సినిమా పరిశ్రమ అంతా చెన్నైలో ఉండేది. మొత్తం ఆల్ లాంగ్వేజెస్ ఉండేవి అక్కడ. సో మేము చాలా బిజీగా ఉండేవాళ్ళం. కన్నడ కాకపోతే మలయాళం, తెలుగు, ఏదో ఒకటి చేస్తూ ఉండేవాళ్ళం. సడన్గా ఎవరికి వాళ్ళు విడిపోయి ఏ స్టేట్కి ఆ స్టేట్ వెళ్ళిపోయింది. అప్పుడు ఆంధ్ర కూడా వెళ్ళిపోయింది. ఆ వెళ్ళిపోయిన సందర్భంలో కొంచెం అందరూ నన్ను రమ్మన్నారు. అప్పటికి ఇంకా కోటి కానీ కీరవాణి కానీ ఎవరు హైదరాబాద్ రాలేదు. మీరు వస్తే చాలా బాగుంటుందండి, మీకు మంచి ఉంటుందంటే మా అబ్బాయిలు చదువుల మధ్యలో ఉండిపోయామ్మా. మా అమ్మాయి చదువు ఉండిపోయింది. వాళ్ళ చదువులు ఫినిష్ అయితేనే కానీ అక్కడికి వస్తాం. మొదటి నుంచి చెన్నై అలవాటైపోయి ఈ చెన్నై వదిలి రావాలనిపించట్లేదయ్యా, ఏమనుకోద్దు అని చెప్పి నేను వెళ్ళలేకపోయానండి. నిజంగా హైదరాబాద్ వచ్చుంటే నాకు అవకాశాలు వచ్చి ఉండేవేమో. డెఫినెట్గా మంచి మంచి అవకాశాలు వచ్చేవి, డెఫినెట్గా, నో మోర్ డౌట్. కానీ నేను ఇంకా అక్కడ ఉండిపోయాను. ఉండిపోయిన తర్వాత సినిమా అంతా వెళ్ళిపోయింది, మరి ఏం చేయాలి, తెలుగు లేదు అక్కడ. అప్పుడు మా ఫ్రెండు ఒక రైటరు నాకు వెన్ను తట్టి, మీరేం ఫీల్ అవుతుందండి, మీరు రైటర్గా బ్రహ్మాండంగా రాయగలరు, మీరు అన్నీ దానికి కూడా ప్రయత్నం చేయండి అని చెప్పి నన్ను వెన్ను తట్టాడు. వెన్ను తట్టితే ఎలాగంటే నా దగ్గర 2 రోజులు కూర్చోండి నేను చేస్తానని చెప్పి ఆయన మన తెలుగు సినిమాలన్నీ తమిళకి చేసేవాడు. ఆయన సూపర్ హిట్లు అయ్యేవి. సరే ఆ టెక్నిక్ కనిపెట్టాను. కనిపెట్టిన తర్వాత ఆయనే ఫస్ట్ జెమినీ ఛానల్లో మహత్తరమైనటువంటి సీరియల్ గంగా యమున సరస్వతి, ఆ రోజుల్లో చాలా పాపులర్. దానికి ఫస్ట్ డైలాగ్స్ రాశాను. ఆ తర్వాత చాలా సీరియల్స్కి వీటికి అన్నిటికీ కూడా నేను డైలాగ్స్ రాశాను. సర్వం సాయిమయం అనేది ఒకటి, తర్వాత నిన్ను వదలను అనే సినిమాకి, తర్వాత ఫిబ్రవరి 14, తర్వాత పొగరబోతు, ఇవన్నీ సినిమాలకు కూడా డైలాగ్స్ రాశాను. ఓన్లీ సీరియల్లే కాదు. తర్వాత నరసింహ అనే సీరియల్, గారాల పుత్రుడు, గంగా యమున సరస్వతి, మాంగళ్యం, అంకిత, మనసంతా నువ్వే, తర్వాత గృహలక్ష్మి, సాంబ, వీటన్నిటికీ ఇవి జెమినీ ఛానల్స్, జీటీవీ ఛానల్స్, మా ఛానల్స్కి వాటిలో వచ్చిన సీరియల్స్. ఇదేదో అఫీషియల్ లెటర్ హెడ్ మీద ఉంది, ఏంటది? అదే కృష్ణతేజ క్రియేషన్స్ అని అప్పుడు ఇలా పెట్టుకుని నేను అన్ని వాళ్ళకి కరస్పాండెన్స్ చేసేవాడు. కృష్ణతేజ ఎవరు మీరు? అదేంటంటే నా పేరు వింజమూరి కృష్ణమూర్తి అమ్మ, అసలు పేరు. అక్కడ విజయ కృష్ణమూర్తి గారని ఆల్రెడీ డైరెక్టర్ గారు ఉండేవారు ఎంఎస్ విశ్వనాథ్ గారి దగ్గర. ఆయన తమిళ ఆయన. సో వి కృష్ణమూర్తి అనగానే ఆయన నేను ఇద్దరం లేచేవాళ్ళం ఏ మీటింగ్కి వెళ్ళినా. సో అందుకోసం కొంతమంది నాకు సలహా ఇచ్చారంటే, కృష్ణమూర్తి అంటే అందరూ కన్ఫ్యూజన్ అవుతున్నారయ్యా, నువ్వు పేరు మార్చుకుంటే బాగుంటుంది అంటే, నేను సింగర్గా ఇంకా అది పాపులర్ అయిపోయిందండి, అది మార్చడం కుదరదంటే, నువ్వు మ్యూజిక్ చేస్తున్నావు కాబట్టి ఫస్ట్ మ్యూజిక్ నుంచి నువ్వు పేరు మార్చుకొని ఒక
సలహా ఇచ్చారు చాలామంది మా స్నేహితులు. అప్పుడు ఒక న్యూమరాలజీ ఆయన దగ్గరికి వెడితే ఆయన కృష్ణ తేజ అని పెట్టుకోండి మీకు బాగుంటుంది మ్యూజిక్ డైరెక్షన్స్కి అని చెప్పంటే అప్పుడు దాన్ని రిజిస్టర్ చేయించి దీంట్లో నోటరీ చేయించి తర్వాత వి కృష్ణమూర్తి ఎలైస్ కృష్ణ తేజ. ఓ ఇప్పుడు సింగర్ గా కృష్ణమూర్తి అని అవును. ఉండేది, మ్యూజిక్ మ్యూజిక్ డైరెక్టర్ గా డైరెక్టర్గా కృష్ణ తేజ అని ఉండేది. మరి రైటర్ గా ఉన్నప్పుడు అదేలా కృష్ణ కంటిన్యూ? తేజ అండి. కృష్ణ తేజతోనే అవును. కంటిన్యూ అయ్యారు. అవును మ్మ్. అలాగా. మీరు రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ చూసినప్పటికీ ఇప్పటికీ బోల్డ్ అన్ని ట్రెండ్స్ మారాయి, చేంజెస్ వచ్చాయి ఇవన్నీ మ్యూజిక్ లో కూడా. అవును చాలా వరకు కంప్యూటర్లో ఉన్నదాన్ని తీసుకొని దాన్ని అటు ఇటుగా మారుస్తున్నారు. ఇదంతా ఏదో కాపీ లాగా ఉంది, ఇది ఎక్కడి నుంచో తీసుకున్నారు, దీని మాతృక వేరు, ఇలాంటివన్నీ వినిపిస్తున్నాయి. అవును అందులో ఎక్కడో ఉండి ఏ స్టూడియోలోనో పాడతారో దాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ అవును మిక్స్ చేస్తారు, పక్కపక్కనే ఉండి పాడాల్సిన అవసరం లేదు. అవును. ఇన్ని రకాలు వచ్చిన తర్వాత ఇప్పుడు మ్యూజిక్ ఈజీ అనిపిస్తోందా లేకుంటే అప్పుడే బాగుంది అనిపించిందా? ఆ రోజుల్లో మ్యూజిక్ నెంబర్ 1 అండి. ఓల్డ్ ఈజ్ గోల్డ్. ఎందుకంటే నేను ఓల్డ్ అని నేను చెప్పట్లేదు. నేను ఓల్డ్ అని కూడా ఉన్న ఫ్యాక్ట్ చెప్తాను. మ్మ్. ఆ రోజుల్లో పెద్ద హాల్ ఉండేదమ్మా. దగ్గర దగ్గర 100 మంది ఆర్కెస్ట్రా. అందరూ ఎంత లైవ్ అక్కడ ఉండేవాళ్ళు. ఎంతమంది బతికేవారు ఆర్కెస్ట్రా. 100 మంది అంటే వైలెన్స్ ఒక 50, ఫ్లూటు 2, తబలాలు ఒక 6, తర్వాత సితార్ ఒక రూమ్లో, వీణ ఒక రూమ్లో, తర్వాత ఆ రోజుల్లో కీబోర్డ్ లేదు, మ్మ్. కోంబో ఆర్గన్, తర్వాత వైబ్రోఫోన్, ఇవన్నీ మాన్యువల్ ఇన్స్ట్రుమెంట్స్ చక్కగా వాడేవారండి. నాదస్వరం, ప్రతి షెహనాయ్ పాటకి ఇవన్నీ అన్నీ ఉండేవి. ఉండేవండి. మొత్తం ఇంతమందిని దగ్గర దగ్గర 60-70 మంది ఆర్కెస్ట్రా తక్కువ ఏ పాటకి ఉండేది కాదు. మ్మ్. వాళ్ళందరూ హాల్లో కూర్చుంటే ఫ్లూటు తబలాలు మాత్రం వేరే సెపరేట్ రూమ్స్ ఉండేవి. అది ఉంటే సౌండ్ బయటికి రాకుండా. మధ్యలో కండక్టరు మధ్యలో నుంచునే వాళ్ళం మేము. ఆ మొత్తం ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ మనకి హెడ్ ఫోన్స్ పెట్టుకుంటే చెవుల్లోకి వస్తాయి. మధ్యలో కండక్ట్ చేస్తే వాళ్ళు మనం ఎదురుకుండా సింగర్స్ ఉంటారు. ఈ రూమ్లో మేల్ సింగర్, ఈ రూమ్లో ఫీమేల్ సింగర్ ఉంటారు. మనం కండక్ట్ చేసి స్టార్ట్ 1 2 3 అనగానే అందరూ స్టార్ట్ చేస్తారు. సిగ్నల్ ఇవ్వగానే. ఫస్ట్ బీజిఎం అనగానే ఫస్ట్ బీజిఎం స్టార్ట్ చేస్తారు. ఎంత అద్భుతంగా ఉంటుందంటే అండి అది ఆ సౌండ్ ఇంజనీర్ దగ్గర కూర్చుని వింటుంటే ఒళ్ళు పులకరిస్తుందండి. అంతమంది వాయిద్యం ఒకేసారి. తర్వాత అంతమంది కరెక్ట్గా వాయించాలి. ఎవడు తప్పినా మళ్ళీ 1 మోర్. అవును. కానీ అన్ని సందర్భాల్లో కూడా 2 3 టేకుల కన్నా ఎవరు వాయించేవారు కాదండి. అంటే ముందు మానిటర్స్ చూసేవాళ్ళం. వితౌట్ టేక్ ముందు 4 5 సార్లు రిహార్సల్స్. ముందు తబలా నువ్వు ఇలా వాయించాలి, మనకి ఇక్కడి నుంచి ఈ నడక మారాలి, అవన్నీ నోట్ చేసుకునేవారు. ఇక్కడి నుంచి మీరు ఫ్లూట్ ఇక్కడ పలానా బిట్టు, సితార పలానా బిట్టు, మీకు 8 బార్స్ 10 బార్స్ ఇలాగ అందరికీ దేనికి దాన్ని డివైడ్ చేసి ఇచ్చేస్తే కండక్టర్ అనేవాడు నుంచుని వీడు మొత్తం అందరికీ కండక్ట్ చేసేవారు. ప్రతి మ్యూజిక్ డైరెక్టర్కి కండక్టర్ అనేవాడు సెపరేట్గా ఉంటారు. వాళ్ళందరూ కూడా అసలు జీనియస్ అనమాట. మ్యూజిక్ డైరెక్టర్ కన్నా జీనియస్ వాళ్ళందరూ. వాళ్ళకి అన్ని ఇన్స్ట్రుమెంట్స్ అవగాహన ఉండాలి. ఇటు సింగర్స్ ఏ టైంలో పాడాలి అనేది కరెక్ట్గా చూపించాలి. ఇతరు ఏమాత్రం తప్పు చూపించినా అక్కడ మొత్తం పోతుంది. అంత నిష్ణాతులు. ఈ రోజుకి ఎవరు ఏ మ్యూజిక్ డైరెక్టర్ అయినా కండక్టర్ అనేవాడు కంపల్సరీ. అలాగా అందరూ పెట్టుకుని చేసుకునేవారు. ఆ పాట ఉన్నటువంటి ఆ డెప్త్ కానీ ఇప్పుడు మనకేమవుతుందంటే అండి పాత పాటలో ఉన్నటువంటి ఆ మాధుర్యం అంటే ఇన్స్ట్రుమెంట్స్ గోల ఎక్కువ ఉండేది కాదు. ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ ఉన్నా కూడా దాన్ని ఎక్కడ వాడాలి అనేది చక్కగా వాళ్ళు దాన్ని సౌండ్ ఇంజనీర్స్ చక్కగా దాన్ని మలిచి పాటకి ఎక్కడ డిస్టర్బ్ అవ్వకుండా పాట సెపరేట్గా ఉండేది. వాయిస్ దీనికి మధ్యలో బ్యాక్గ్రౌండ్లు మాత్రం వేస్ట్ చేసేవారు. మిగతా పాట మీద మాత్రం చక్కగా తబలా నడక అది మాత్రం మనకి వైలెన్స్ బ్యాక్గ్రౌండ్ అది మాత్రం వినిపిస్తూ ఉండేది. అందుకోసం పాట వినసొంపుగా ఎన్ని సంవత్సరాలైనా మనకు పాట చాలా అందంగా కనిపిస్తుంది. ఇప్పుడు వచ్చే పాటకి ఏమవుతుంటే అతుకులు బొంతలాగా ముందు కీబోర్డు పిలుస్తున్నారు. కీబోర్డ్లోనే మొత్తం అన్ని ఇన్స్ట్రుమెంట్స్ వాయించేస్తున్నారు. ఇప్పుడు మాన్యువల్ ఇన్స్ట్రుమెంట్స్ తగ్గిపోయామ్మా. దానివల్ల ఎంతోమందికి పొట్టగొట్టేసిన వాళ్ళు అయ్యారు. ఇదంతా తీసుకొచ్చింది ఇళయరాజా గారు, తర్వాత రెహమాన్. వీళ్ళు ఏం చేశారంటే కీబోర్డు యొక్క ప్రక్రియని బాగా నేర్చుకుని అందులోనే మొత్తం ఒక 25 ఇన్స్ట్రుమెంట్స్ వాయించేయచ్చు. ఫ్లూటు, సితారు, మనకి ఏది కావాలంటే షెహనాయ్ అన్నీ అందులో వచ్చేస్తాయి. ఇంకా ఆ బిట్లు కూడా అందులోనే వేసేస్తున్నారు. పాపం వాళ్ళందరికీ పొట్టగొట్టేసినట్టు అయిపోయింది. అలాగే వైలెన్స్ అన్నీ అందులో వచ్చేస్తాయి. ఇంకా డ్రమ్ సెట్ ఒకటి పెట్టేసి అప్పట్లో రిథమ్ బాక్స్ లేదు. రిథమ్ బాక్స్ పెట్టేస్తే మీకు అన్నీ అందులో తబలాలు వచ్చేస్తున్నాయి, మృదంగాలు వచ్చేస్తున్నాయి, అన్నీ అందులోనే వచ్చేస్తున్నాయి. ఒక బీట్ పెట్టుకుంటే దాన్ని బట్టి ఇందులో ఫీట్ చేసేస్తున్నారు. సింపుల్గా 3-4 ఇన్స్ట్రుమెంట్స్ పెట్టి చేసేయచ్చు ఇప్పుడు. దీన్నే 100 ట్రాక్లు 1000 ట్రాక్లు తీసేయచ్చు.